నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక భవాహి వీర్యభంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్న చారు చంద్రిక సటారి హస్తముద్రిక హఠాత్ కరోతు మే తమః గురుముఖమనదీచ్య ప్రాహ వేదాన శేషాన్ నరపది పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమమరవంజం రంగనాదస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి శ్రీశైలేశ దయాపాత్రం దీభత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. మనకి పెరియాళ్వారు అద్భుతంగా కృష్ణలీలలు అనుగ్రహించారు. పెరియాళ్వారే మనకి అవతరించకపోతే మన కన్నన్ యొక్క లీలలు అర్థమయ్యే కావు. అట్లా మనకి అనుగ్రహించిన పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ విశిద వాక్సికామలైనటువంటి మన మడవాళ మామనిగల్ వ్యాఖ్యానాన్ని కటాక్షించారు. అటువంటి మడవాళ మామలకి అంజలి ఘటిస్తూ భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నాం? ప్రమాణం, ప్రమాత, ప్రమేయ వైభవం అని చెప్పుకున్నాం. అంటే ప్రమాణం అంటే ప్రబంధ వైభవాన్ని చెప్పుకున్నాం. ఈ ప్రబంధంలో చెప్పిన వారెవరు? మన పెరియాళ్వారు. పెరియాళ్వారు ఎంత గొప్పవారో చెప్పుకున్నాం. పెరియాళ్వారు తిరుమలలో ఏం చెప్పారండి? కన్నని యొక్క లీలలు చెప్పారు. మన కృష్ణయ్య ఎంత గొప్పవాడో చెప్పుకున్నాం నిన్నటి రోజున. విశివాక్షికాములైనటువంటి మడవాళ్ళ మామూలు యొక్క అవతారిక చెప్పుకున్నాం. ఇప్పుడు పాసురాల్లోకి ప్రవేశిద్దాం. పెరియాళ్వారు తిరుమలలో పాసురాలు మొదటి పదికం. ఈ మొదటి పదికంలో ఏం చెప్తున్నారు మన పెరియాళ్వార్లు? పెరియాళ్వారైన యశోద కన్నను అవతరించగానే సందడి చేసుకున్నారట రేపల్లంతా. ఆ రేపల్లంతా లోకంలో మనకి బిడ్డ పుడితే మన ఇంటి వరకే చేసుకుంటాం, కానీ దేశం అంతా చేసుకుంటోందట మన కన్నన్ అవతరించాడని ఆ వేడుకలు. ఇప్పటికీ చూడండి, మనం కృష్ణాష్టమి వచ్చిందంటే అందరూ చేస్తారు పండగ కృష్ణాష్టమి. అటువంటి కృష్ణయ్య యొక్క అవతరించాడని ఆ ఊళ్ళో వాళ్ళు ఎంత సందడి చేసుకుంటున్నారో చెప్తున్నారు ఈ పదికంలో. పదికం యొక్క సారం. పదికం అంటారు పాసురాల్ని, ఒక పదికం అంటారు. 100 పాసురాల్ని ఒక పత్తు అంటారు. అట్లా ఇప్పుడు మొదటి పదికంలో సారం కన్నను అవతరించినప్పుడు ఏ విధంగా సందడి చేశారో చెప్తున్నారు. మొదటి పాసురం యొక్క అర్థం కన్నని యొక్క జననాన్ని చెప్తున్నారు. కన్నని ఆవిర్భవించాడు మన కన్నని, కృష్ణ పుటక చెప్తున్నారు ఈ పాసురంలో. ఎంత అందంగా చెప్తున్నారండి మన పెరియాళ్వార్. వన్నమాడంగల్ సూర్ తిరుకోట్టియూర్ கண்ணன் கேசவன் நம்பி பிறந்தினில் எண்ணெய் சுண்ணம் எதிரெதிர் தூவிட கண்ணன் முத்தும் కలందు అలరాయితే. మనకి దివ్య దేశాలు మనకి తెలుసు, 106 దివ్య దేశాలు అని. 107 క్షీరాబ్ది, 108 వైకుంఠం, అది 108 దివ్య దేశాలు అని. అవతార స్థలాలు మనకు తెలుసు. అవతార స్థలాలు తొండప్రియాళ్వారు అవతరించినది తిరుమన్నంగుడని, తిరుప్పనాళ్వారు అవతరించింది ఉరయూరని. అట్లా మనకి ఆళ్వారాల యొక్క అవతార స్థలాలు అవి సేవించాలి. దివ్య దేశాలు సేవించాలి, ఆళ్వార్ల యొక్క అవతార స్థలాలు సేవించుకోవాలి. ఇంకొకటి అభిమాన స్థలాలు సేవించాలి. సింహాచలం, అంతర్వేది, ఇవన్నీ అభిమాన స్థలాలు అంటారు. అవి మాత్రమే కాదు సుమా, మోక్షమిచ్చే క్షేత్రాలు 7 అంట. సప్తైతే మోక్షదాయక, 7 క్షేత్రాలు మోక్షమిచ్చే స్థలాలు. ఆ 7 కూడా సేవించాలంటున్నారు మన పెద్దలు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక. అయోధ్యలో అవతరించాడు మన రామయ్య, మధురలో అవతరించాడు మన కృష్ణయ్య. మోక్ష స్థలాలు అని చెప్పుకోవచ్చు మన కృష్ణయ్య రామయ్య యొక్క అవతార స్థలాలు. కాంచీపురం, త్యాగరాజన్, వరదరాజన్, దేవరాజన్. త్యాగం చేశాడు మన వరదరాజస్వామి. నాకు ఏదన్నా కొద్దిగా అగ్గిపుల్ల అంటుకుంటేనే రవ్వంత విలవెల్లాడిపోతా. అటువంటి అగ్నిగుండల్లో ఆవిర్భవించాడు మన వరదరాజస్వామి. తనని తాను త్యాగం చేసుకున్నాడు. అటువంటి అది కూడా మోక్షక్షేత్రం. అవంతిక, ఉజ్జయిని,
మన కృష్ణయ్య సాందీపమాచి దగ్గర విద్య నేర్చుకున్న స్థలం. మాయ, హరిద్వార్ ఇవన్నీ మోక్షమిచ్చే స్థలాలు. ఈ మోక్షమిచ్చే స్థలాల్లో మధురలో అవతరించాడు మన కృష్ణయ్య. ఎంత గొప్పదండి మధుర నామనగరి, ఎంత గొప్పదండి మధుర క్షేత్రం. సేవించుకునే తీరాలి. ఆ మధురలో మన కోరత్తాళ్వారు అంటారు అతిమాంట స్తవంలో, ఎంత కోటీశ్వరుడికి కూడా సేవించలేడట స్వామి యొక్క అనుగ్రహం లేనప్పుడు. డబ్బు లేకపోవచ్చు, అట్లా విదేశ యాత్ర చేస్తూ ఉంటారు కొంతమంది భాగవతులు. ఎంత గొప్ప క్షేత్రం అండి. మన కృష్ణయ్య సంచరించిన స్థలమా, మన కృష్ణయ్య యొక్క అవతార స్థలమా, మన కృష్ణుడు పెరిగిన స్థలమా రేపల్లె, మన బృందావనంలో ఆడుకున్న స్థలమా, వేణు ఊదిన స్థలమా. ఆ కన్నను అనేసరికల్లా మన శరీరం గగురు పొడిచిపోవాలి మాట. అట్లా మన పూర్వాచారికి కోరత్తాళ్వారికి ఆ బృందావనం మధుర అనేసరికల్లా గగురు పడిపోతుందట, కళ్ళ నిండా ఆనంద బాష్పాలు వస్తాయట. మన కోరత్తాళ్వారు అంటారు మా వంశం అండి అంటాం, యదువంశం తరించింది అంటాం కృష్ణయ్య అవతరించడం వల్ల, రామయ్య అవతరించడం వల్ల ఇక్ష్వాకు వంశం తరించింది అంటారు. సరేగాని చెట్ల వంశం తరించిందట అంటారు మన అతిమాంచస్థంలో మన కోరత్తాళ్వారు. చెట్ల వంశం తరించడం ఏంటండి, మన కృష్ణయ్య పొన్న చెట్టు ఎక్కాడు చూడండి, ఆ పొన్న చెట్టు తరాలు తరాలు ఇప్పటికీ ఉందట. ఆ పొన్న చెట్టు, ఆ పొన్న చెట్టు తరాలు అంటే కృష్ణుడు అవతరించిన పొన్న చెట్టు, ఆ పొన్న చెట్టు తర్వాత ఇంకో పొన్న చెట్టు, ఆ చెట్టును మనం సేవించుకోగలుగుతాం. ఆ కృష్ణయ్య సంచరించిన స్థలాన్ని మనం సేవించుకోగలుగుతాం. ఎంత గొప్పదండి. దివిదేశాలకు వెళ్ళండి వెళ్ళండి అంటారు మన పూర్వాచార్యులు. ఎప్పుడు వెళ్ళాలట, శరీరంలో పడుతూ ఉన్నప్పుడే వెళ్ళాలట. మన నమ్మాళ్ళ వారు అంటారు మూడో కాలు రాకుండా వెళ్ళను అన్నారు. మూడో కాలు ఏంటండి, కర్ర, కర్ర రాకుండా వెళ్ళండి అన్నారు. కీలారోళి ఈలమ అటువంటి మొదల్లో అవతరించాడండి మన కృష్ణయ్య. పుట్టక లేనివాడు పుట్టాడట. ఇప్పుడు మనకి ఈ పాసలో ఏం చెప్తున్నారు, మన పెరియాళ్ళవారు అనేసి కృష్ణ పుట్టక చెప్తున్నారు. మధురలో పుట్టాడా. యమున ఎంత గొప్పదండి. లోకంలో మామూలుగా మన బిడ్డల్ని మనం కంటాం, కానీ కృష్ణయ్య ఆవిర్భవించాడా, కృష్ణయ్య పుట్టాడా. లోకంలో ఒక స్త్రీ చాలా అందంగా ఉంటుందట, అందులో గర్భిణీగా ఉన్నప్పుడు ఇంకా అందంగా ఉంటారట స్త్రీలు. అందులో మన దేవకి యొక్క కడుపులో ఉన్నది ఎవరండి, మన కన్నన్. భాగవతలో అంటారు దేవతలందరూ అక్కడ శరణాగతి చేశారట మన దేవకి యొక్క కడుపులో ఉన్న కన్నన్ని. వచ్చాడు కంసుడు సంహరిద్దామని చెల్లెలని, కానీ ఆమె యొక్క కాంతిని చూసి కత్తి తీసేశాడట. అంత అందంగా ఉందంట దేవకి. అటువంటి మన కృష్ణయ్య ఆవిర్భూతం మహాత్మన వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. పుట్టక లేనివాడు పుట్టాడా స్వామి. నాలాంటి వాళ్ళు ఎప్పుడు పుడుతూ ఉంటారు కర్మానుగుణంగా. స్వామి కావాలని అవతరించాట, పుట్టక లేనివాడు పుట్టాట. ఎంత ఎంత అందమండి, ఎంత భోగ్యమండి. ఆ పుడుతూ ఎంత అందంగా ఉన్నాండి. దేవకి చెరలో పుట్టాడా పాపం, చెరలో పుట్టాడా. ఇప్పటికీ మధుర వెళితే అక్కడ చెర ఉంటుంది, మనం వెళ్ళి సేవించవచ్చు. కృష్ణయ్య ఆవిర్భవించిన స్థలం, కృష్ణుడు అవతరించిన స్థలం మనం సేవించుకు రావచ్చు మధురలో. అక్కడ ఉన్నట్టు యమునని మనం సేవించుకోవచ్చు. ఎంత గొప్ప యమునండి. యమున చక్కగా దారిచ్చింది వసుదేవుడికి. లోకంలో రాముడు గొప్పవాడా, కృష్ణయ్య గొప్పవాడా? రామయ్య కన్నా కృష్ణయ్య గొప్ప అంటున్నారు విశదవాక్సికామలైనటువంటి మన వాళ్ళ మామిడి గారు. ఎందుకండి రామయ్య కన్నా కృష్ణయ్య ఎందుకు గొప్పండి? 32 సంవత్సరాలైన తర్వాత తండ్రి మాట కోసం వెళ్ళాడు అరణ్యవాసానికి. మన కృష్ణయ్య పుట్టంగానే విన్నట్ట మాట, తల్లిదండ్రుల యొక్క మాట. అసలు పిల్లలు మనం ఎందుకు కావాలనుకుంటామండి? మన మాట వినటం కోసం, గయలో పిండ ప్రదానం చేయటం కోసం, వారి పేరున తదియారాధన చేయటం కోసం. మన కృష్ణయ్య పుట్టంగానే మాట విన్నాడండి. ఏం మాట విన్నాడండి? తల్లిదండ్రుల యొక్క మాట. భయపడిపోయారట. మధురలో చెరసాలలో దేవకి వసుదేవులు కృష్ణయ్య ఆవిర్భవించగానే పక్కనే ఉన్నాడు కంసుడు. నీకేం జరుగుతుందో ఆపద, స్వామి ఉపసంహరించు అన్నట్ట. శంఖ చక్రాలతో ఆవిర్భవించాడు మన కృష్ణయ్య. పుట్టు శంకు చక్రములతో పుట్టినాడో యమ్మ నారాయణమూర్తి. శంకు చక్రాలతో ఆవిర్భవించట. తమద్భుతం బాలకం అద్భుత దర్శనం అంటారు వ్యాసుల వారు శ్రీమద్ భాగవతంలో. తమద్భుతం, ఎంత అద్భుతంగా ఉన్నాడండి. ఆ కన్నను చాలా భోగ్యంగా ఉన్నట్ట. కన్ను తిప్పలేని అందమట. చతుర్భుజాలతో ఆవిర్భవించాట.
పుట్టంగానే చతుర్భుజాలతో ఆవిర్భవించాట. పుట్టంగానే ఆభరణాలు ఉన్నాయట. ఎంత ఒగ్గే ఆభరణాలండి! అంత మాత్రమే కాదండి, ఎన్ని ఆభరణాలండి! కిరీటమగడ చూడ వదంస మకర కుండల త్రైవేయక హారకేయుడకటక శ్రీవత్స కౌస్తుభ ముక్త దామోదర బంధన పీతాంబర కాంచీగుణ అపరమిత దివ్యభూషణై. అనేక ఆభరణాలట. చూడండి, కొంతమంది పుట్టంగానే ఎంటుకలు ఉండవు. కేశవన్, మన కన్నను కేశాలతో అవతరించాట. ఉపసంహర, భయం పడుతున్నారు దేవకీ వసుదేవులు. స్వామి, మాకు భయం వేస్తోంది, పక్కనే కంసుడున్నాడు, ఉపసంహరించుకో శంకు చక్రాల్ని అన్నారు. 4 శ్రీహస్తాలల్లా 2 శ్రీహస్తాలతో ఆవిర్భవించాడు మన కృష్ణయ్య. లోకంలో నల్లని వాళ్ళు ముదురు కలర్ వస్త్రాలు కడితే చూడలేం, కానీ మన కృష్ణయ్య పసుపచ్చ వస్త్రాలతో ఆవిర్భవించాట. కానీ అందంగా ఉన్నట్ట. ఎందుకండి పసుపచ్చ వస్త్రాలు? ఆయన ధరించారు కాబట్టి అందంగా ఉంది, ఆయన ధరించారు కాబట్టి అందంగా ఉంది ఆ వస్త్రం అంటారు మన పూర్వాచార్యులు వ్యాసుల వారు. ఆ విధంగా మధుర గొప్పదే. కానీ పాపం దేవకి వసుదేవుడు తీసుకెళ్ళిపోయాడు మన కృష్ణయ్యని రేపల్లకి. పుటక మన పెరియాళ్ళ వాళ్ళు కానివ్వండి, మన పూర్వాచార్యులు కానివ్వండి, కృష్ణయ్య ఎక్కడ పుట్టాంటే రేపల్లలో అంటారు. పుట్టింది మధురలో కదండి, రేపల్లు అన్నారేంటి అంటే పుట్టంగానే ఏడవల మన కృష్ణయ్య. ఆ భాగ్యం ఎవరికి దక్కిందండి? యశోదమ్మకి దక్కింది. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే రేపల్లలో పుట్టాడంటున్నారు. ఇప్పుడు నవ్వుతున్నట్ట, చక్కగా కాళ్ళు చేతులు ఆడిస్తున్నట్ట, అక్కడ ఏది జరగల. అందుకని కృష్ణుడు పుట్టింది రేపల్లలో అంటున్నారు. ఇప్పుడు కృష్ణుడు పుట్టిన తర్వాత ఎంత సందడి జరుగుతోంది? ఇప్పుడు సందడి ప్రారంభమైందన్నమాట. వన్నమాడంగల్ తిరుకోటియూర్, మధుర గొప్పదనుకున్నామా, అక్కడి నుంచి రేపల్లో సందడి జరుగుతోందని చెప్పుకోవచ్చు, లేకపోతే తిరుకోటిలో సందడి జరుగుతుందని చెప్పుకోవచ్చు అన్నారు మన విశ్వవాసి కమలే మనవాళ్ళ మామనిగల్. ఎవరు అవతరించారండి? కన్నన్ కేశవన్ నంబి పిరందినిల్, కన్నన్ అవతరించాట. పుట్టక లేనివాడు పుట్టాట. ఇదేమో పాడు పుట్టుక అనుకుంటా నేను. పుట్టక లేనివాడు పరమాత్మ పుట్టాలి అనుకున్నట్ట. నా పుటక కర్మానుగుణమైన పుటక, పరమాత్మ యొక్క పుటక కావాలని అవతరించాడు స్వామి మన కోసం. ఎందుకు కన్నన యొక్క పుటక మేము తెలుసుకుంటున్నామంటే మాకేం లాభం? చెప్పుకున్నాడు భగవద్గీతలో గీతాచార్యులు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఓ అర్జున, నా యొక్క అవతారం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళా పుట్టరు. మనకు అది కావాల్సింది. ఈ జన్మమరణమైన సంసార చక్రంలో అట్లా పడి తిరుగుతున్నాం. ఇక్కడ చక్కగా జాగా ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, చక్క లైట్లు ఉన్నాయి, విశాలంగా ఉంది. కానీ తల్లి కడుపులో జాగా ఎటువంటిదండి? చాలా చిన్నదట. అదన్నా మంచి ప్రదేశమా? డస్ట్. అటువంటి జనన మరణ జన్మం మనకి ఉండదట కృష్ణ పుటక మనం తలుచుకుంటే. పుట్టంగానే సంఖ్యలు విడిపోయి ఇప్పుడు వసుదేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు, రేపల్లలో పెట్టేశాడు. ఈ లోప అక్కడ యశోదమ్మకి దగ్గర ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లని వసుదేవుడు ఇటు తీసుకొచ్చాడు, ఇక్కడ పెట్టాడు. అక్కడ కృష్ణయ్యని యశోదమ్మ దగ్గర పెట్టాడు. కానీ అది తెలీదు, యశోదమ్మకి తెలీదు, తన బుడ్డగానే పెంచింది మాట. ఎవరు పుట్టారండి? కేశవన్, కేశాలతో పుట్టాడండి స్వామి. పిరందినిల్, పుట్టక లేనివాడు పుట్టాడా? సరే, సందడి ప్రారంభమైంది. ఏంటా సందడి? రేపల్లో జరుగుతోంది సందడి. మనం ఇప్పుడు రేపల్లకి వెళ్ళిపోవాలి, మానసికంగా గోకులం వెళ్ళిపోవాలి. రేపల్లన్నా గోకులన్నా ఒకటే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎన్నై సున్నం ఎదిరెదిర్తూవిడ. వాళ్ళకి సంపద ఏంటండి? రేపల్ల వాళ్ళకి కృష్ణుడు అవతరించగానే అక్కడ పాలు పెరుగు వెన్న విపరీతంగా వస్తుందట. ఎంత వస్తోందో, ఆవులు పాలు ఇస్తున్నాయి మనం చెప్పుకున్నంత, కానీ బోళ్ళనిచ్చేస్తున్నాయట పాలు. కృష్ణుడు మనకు అక్కడ రాగానే యశోదమ్మ అంటుంది, కన్నా నేను ఇంత పాలు నేను చూడలేదురా అంటుంది. కృష్ణుడు అవతరింది కానీ అన్ని పాలు వస్తున్నాయి. వాళ్ళకి సమృద్ధి ఏంటండి? పాలు పెరుగు వెన్న. ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటున్నారట ఆ పాలు పెరుగు వెన్నని. ఇంకేంటండి? ఊరంతా ఏమైపోయిందండి? బురద అయిపోయిందట ఊరంతా. మామూలు బురద కాదు సుమా, వర్షంతో బురద కాదు సుమా. మరి ఎట్లా? పాలు పెరుగు వెన్నతో. ఇదంతా ఇదివరకు ఏమనేవారట? నందుని ఇల్లండి అనేవారట. ఇప్పుడు మారిపోయింది, కన్నన్ యొక్క ఇల్లండి అంటున్నారట. కన్నన్ ముత్తు కలందు అలరా ఇతే, అంతా బురద అయిపోయిందట. సరే, మనం ఒక్కసారి మీ అందరికీ తెలుసు హోలీ పండగ.
హోలీ పండగ అద్భుతంగా జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. హోలీ పండుగ గురించి చెప్పక్కర్లా. అట్లా కన్నను పుట్టాన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు పాలు పెరుగు చల్లుకుంటున్నారట. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక ఉదాహరణ చెప్పారు మన పూర్వాచారులు. మీ అందరికీ తెలిసిన దివ్యదేశం తిరుమాలిరం సోలై. అక్కడ ఉన్న పెరుమాళ్ పేరు అజక్కర్, సుందర బాహు స్వామి అంటారు. పంచాయుధాలతో ఉన్నాడు స్వామి. వనమాలి గదీసారంగి శంకి చక్రీ చనందకి శ్రీమానారాయణో విష్ణు వాసుదేవో బిరక్షతు. పంచాయుధాలనే ఆ స్వామి చేతిలో. అటువంటి స్వామి సంవత్సరానికి ఒకసారి మధురకు వస్తాడు స్వామి. అంటే ఏ మధుర? దక్షిణ మధుర. మనం కన్నను పుట్టిన ఉత్తర మధుర కాదు సుమా, దక్షిణ మధుర. దక్షిణ మధుర తిరుమాలం సోలయ్య స్వామి సంవత్సరానికి ఒకసారి వస్తారు. విపరీతమైన జనం. దాన్ని చిత్ర పౌర్ణమి ఉత్సవం అంటారు. చిత్ర పౌర్ణమి ఉత్సవం అంటారు. ఆ స్వామి అక్కడికి వస్తే మధురావాసులందరూ అందరూ వచ్చేస్తారు. వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటారు మాట. రంగురంగుల నీళ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగురంగుల నీళ్లు చల్లుకున్నారు. ఇప్పుడు మనం సేవించుకోవచ్చు. ఆ చిత్ర పౌర్ణమికి వెళితే, ఆ ఉత్సవానికి వెళ్తే, మన సుందరబాహుస్వామి ఏం చేస్తే జనాలందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లా నీళ్లు చల్లుకుంటారో రంగురంగుల నీళ్లు మాట. చిత్రా పౌర్ణమికి అద్భుతంగా తెల్ల నీళ్లు, ఎరుపు రంగు, ఆకుపచ్చ అద్భుతంగా ఉంటుంది. ఆనాడు ఏ విధంగా సందడి జరుగుతోందో ఈనాడు ఇక్కడ రేపల్లో అంత సందడిగా జరుగుతుందా? మన కృష్ణయ్య అవతరించాడని. ఇవన్నీ ఇంత ఎందుకండి, రాజమన్నార్ కోవిల్లో కన్నన్ వెన్నతాడి ఉత్సవం చేస్తారు. 18 రోజుల బ్రహ్మోత్సవాలలో ఒకరోజు వెన్నతాడి ఉత్సవం అంటారు. ఆ వెన్నతాడి ఉత్సవం రోజున మనం వెళితే ఆ రోజు పబ్లిక్ హాలిడే. వెన్న ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవచ్చు కాదు సుమా, వెన్న మనం కన్నన్ మీద వేయచ్చు. ఆ రోజు మనం వెళ్తే రాజమన్నార్ కోవిల్లో అసలు మన కన్ననే అలంకార ప్రియుడు, అద్భుతంగా ఉంటాడు. మన దగ్గరికి వస్తాడు. ఆ మన కన్నని ఎట్లా ఉంటాడు? చేతిలో వెండి గుంది ఉంటుంది. ఆ స్వామి పారాడే కన్నను. ఆ కన్నన్ మీద అందరూ వెన్న వేయచ్చు మాట ఆ ఒక్కరోజు. ఆనాడు రేపల్లలో మనం ఆనాడు పుట్టల దిగులే పడక్కర్లా. ఈనాడు రాజమన్నార్ కోవిల్లో 18 రోజుల యొక్క బ్రహ్మోత్సవాల్లో కన్నని మీద వెన్న మనం అచ్చామూర్తి మీద వేయచ్చు. ఆ వెన్న పాడవదు సుమా, మన చంటి బిడ్డకి ప్రసాదం పెట్టుకోవచ్చు. ఆ స్వామి పారాడే కన్నంలో పాదాలు ఏమున్నాయో చెప్పేశారు ఆళవందారు. కథ పునఃశంకరదాంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వచ్చరణాంబుజద్వయ మదీయమూర్ధానం అలంకరిష్యతి. ఆ పాకాడే పాదాలు ఏమన్నాయట? శంఖం ఉందట, చక్రం ఉందట, పద్మం ఉందట, అన్నీ ఉన్నాయి. మనం సేవించుకోవచ్చు. పాకాడే పాదాలు, అందులో పాకాడుతున్నాడేమో, నుంచున్న పెరుమాళ యొక్క పాదాలు ఏమన్నాయో తెలియదు, కానీ పాకాడే కన్నను అద్భుతంగా ఉంటాడు. ఆ పాదాలు అన్నీ చూడొచ్చు మాట. ఈ విధంగా ఉత్సవం జరుగుతోంది అత్యద్భుతంగా. వాళ్ళకి సంపద ఏముంది? ఇంకా మనం మణవాళ మామూలు యొక్క వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. మొదటి పాటు ఇప్పుడు మనం పదం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు విశ్వవాక్షికాములైనటువంటి వ్యాఖ్యానం తెలుసుకుందాం. వన్నమాడంగల్ சூழ் திருக்கோட்டியூர் வண்ணனன் மடியும் மரதகமும் அழித்து நிழலும் தென்னேசு திருக்கோட்டியூர் என்கிறபடியே நானா விதமான ரத்னங்களை உயர்த்தி சமக்கையால் வந்த அருகையுடைத்தான மாடங்களே சூடப்பட்ட తిరుకోటియూరిల్. అద్భుతంగా చెప్తున్నారు విశ్వవాక్షికామణులు. ఆ దివ్యదేశాన్ని వర్ణిస్తున్నారండి. తిరుకోటియూరు ఎంత గొప్ప క్షేత్రం అండి. ఆళ్వారాదయ కాలం వేరు, మన పూర్వాచార్యులు అవతరించిన కాలం వేరు. తిరుకోటియూరు అనగానే మనకి ఎవరి గుర్తుకు రావాలి? సెల్వరంబి గుర్తుకు రావాలి. 1. 2, మన పూర్వాచార్యులు మన భగవద్రామాంజుల వారి తిరుకోటుకు వెళ్ళి మంత్ర అర్థాన్ని పొందిన స్థలం. 17 సార్లు తిరిగారా? శ్రీరంగం నుంచి తిరుకోటియూరు, తిరుకోటి నుంచి శ్రీరంగం 17 సార్లు తిరిగారు. 18 సార్లు చెప్పారు మనకి భగవద్రామాంజుల వారికి మంత్ర అర్థాన్ని. వెళ్ళిన రామానుజుల వారి యొక్క వైభవాన్ని కొనియాడగలమా? అట్లా 17 సార్లు పరీక్ష చేసిన తిరుకోటియూరు నంబి గారి యొక్క ఔదార్యాన్ని కొనియాడగలమా? 17 సార్లు తిప్పారు అంటే 17 సార్లు మంత్రం పొందాలంటే ఏమేం అర్హతలు ఉండాలి? ఒక్కొక్కసారి సమధమాదులు ఉండాలట, ఇంద్రియ నిగ్రహం ఉండాలట. 17 సార్లు రామానుజుల వారికి లేవని కాదు, మనందరం అట్లా ఉండాలి అని చెప్తున్నారు. ఆ విధంగా ఇప్పటికీ తిరుకోటియూరు నంబి గారి యొక్క తిరుమాళకు ఉంది, మనం వెళ్ళి సేవించవచ్చు.
సరే మనింటూ మనం గృహప్రవేశం చేసుకున్నప్పుడు తిరుక్కోటియూరు పాసురాలు చదవాలి అంటారు. కొత్తగా ఇల్లు ఉన్నప్పుడు గృహప్రవేశనప్పుడు ఈ పాసురాలు చదవాలి అంటారు. ఎందుకు ఈ పాసురాలే ఎందుకు చదవాలి అంటే మన ఇల్లంతా మంత్ర ప్రయోగం, మన ఇల్లంతా అష్టాక్షరి మంత్రాన్ని చెప్పారు తిరుక్కోటియూరు నంబి గారు ఒక పాఠం. రెండో చర్మశ్లోక అర్థం చెప్పారంటారు. మన ఇల్లంతా మంత్రప్రదమైపోతుంది మాట, పవిత్రమైపోతుంది. దేని చేత? అష్టాక్షరి మంత్రం వల్ల. విషవాక్షికామలైన మడవాల మామూలు ఆ ఊరి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. ఎంత అందంగా ఉందండి ఆ ఊరు. నన్మణియం మరదగం, మణులతో చేయబడి, అంటే ఇప్పుడేం మణులు లేవు కదండి, నాకు కనిపించట్ల మన పెరియాళ్ళ వాళ్ళకి అట్లా సేవ సాయించాడు స్వామి. మణులతో కట్టిన తిరుక్కోటియూరు, ఆ విధంగా ఊరి యొక్క అందాన్ని వర్ణిస్తున్నారు. అటువంటి తిరుక్కోటియూరులో చాలా మన కృష్ణయ్య గోపికలకి ఎటువంటి మేడలు ఇచ్చారండి. తూ మణిమాడత్తు చుత్తం విళక్కరియ అంటుంది మనమ్మ గోద. మణులతో కట్టిన మేడలు కట్టించాట మన కృష్ణయ్య గోపికలకి. అదేవిధంగా మణులతో ఉన్నటువంటి తిరుక్కోటియూరట ఎంత అందంగా ఉందండి. ఇంతకీ ఏం జరిగిందండి అక్కడ? కన్నన్ కేశవన్ నంబి, కన్నన్ అవతరించాట, కేశవన్ కేశవుడు అవతరించాట, నంబి పూర్ణుడట. 3 విశేషణాలు ఇచ్చారు మన పెరియాళ్వారు. కేశవన్ కేశాలు కలవాడట, సహజంగా కేశాలతోనే ఆవిర్భవించాట మన కన్ననం. ఇప్పటికీ 108 దివ్యదేశాల్లో కుంభకోణం దగ్గర తిరుక్కన్నపురం అనే ఒక దివ్యదేశం ఉంది. అక్కడ పెరుమాళ్ సౌరిరాజ పెరుమాళ్, అక్కడ కేశాలు ఉంటాయి స్వామికి. అదేవిధంగా ఇప్పుడు కేశాలతో అవతరించాట, ప్రశస్తమైన కేశాలు గలవాట. నంబి పూర్ణుడట, కళ్యాణ గుణాలు గలవాటట. ఇంకా పెరగలా, ఇప్పుడే పుట్టాడా, ఇక్కడికి వెళ్ళిపోయాడా రేపల్లే యశోదమ్మ దగ్గర. ఏంటండి కళ్యాణ గుణాలు గలవాడన్నారు? చెప్పంగానే మాట విన్నాడండి, అది కళ్యాణ గుణం. పెద్దవాడైన రాముడు తండ్రి మాట విన్నాడు, అది కాదు చెప్పుకునేది. ఇప్పుడు పుట్టంగానే విన్నాడండి. పిల్లలు ఎందుకు కావాలనుకోండి మనకు, పుట్టంగా వాళ్ళ మాట తల్లిదండ్రుల యొక్క మాట వినాలి. పుట్టంగానే విన్నాడండి. ఏ మాట విన్నాడు మన కృష్ణయ్య? ఉపసంహరించుకో స్వామి, శంకు చక్రాలు వద్దు, 4 శ్రీహస్తాలు వద్దు, 2 శ్రీహస్తాలతో ఆవిర్భవించంటే ఇన్నట్ట. అటువంటి కళ్యాణ గుణాలు కలవాడట. కన్నన్, కన్నన్ అంటే రక్షకుడట. ఎవరికి రక్షకుడు? బ్రహ్మ ఇంద్రాదులు కూడా రక్షకుడట. எல்லா உபலாலத்து எல்லால் பிறந்துவிடும் தோன்னாமல் போக வேண்டாதே, எல்லா உபலாலனத்துக்கும் யோக்கியமான ஸ்ரீ நந்தகோபர் திருமாளிகை இனியிலே பிறந்து அதுவா பிரம்ம ருத்ராதிகளுக்கும் కానభూతనాయ్ పరబ్రహ్మ గుణనానవన్ కృష్ణాయ్ వందు అవధరితవళ నవమాం. ఇంకో అర్థం చెప్తున్నారు. కేశవ అంటే కేశాలు గలవాడు అన్నారు. ఇంకో అర్థం ఏంటి? బ్రహ్మరుద్రేంద్రాదులకి రక్షకుడట కేశవ అని అర్థం. ఇంకో అర్థం ఏంటి? ద్వాదశ నామాల్లో మొట్టమొదటి నామం కేశవ నామం. కేశవాయ నమః, నారాయణాయ నమః అంటాం. సరే, బ్రహ్మరుద్రేంద్రాలకి రక్షకుడని ఎట్లా తెలుస్తుందండి అంటే ఆయనే చెప్పాట. కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగ సంభూతో కేశవో నామ ఉచ్యతే. స్వామి నీ పేరు కేశవ. ఇంకో అర్థం ఏం చెప్పుకున్నాం? కేశాలు గలవాడు అని చెప్పుకున్నాం. ఇంకో అర్థం ఏం చెప్పుకున్నాం? కేశని రాక్షసుని సంహరించాట. అదేంటండి, పుట్టగానే కేసరి రాక్షసుని ఎక్కడ సంహరించాడండి? మన యశోదమ్మకి తెలీదు, కానీ మన పెరియాళ్వారి యశోదమ్మకి అన్నీ తెలుసు. మన జరగబోయేది కూడా తెలిసిపోతుంది అన్నమాట. ఆనాడు ద్వాపర యుగంలో చరిత్రలన్నీ మన విష్ణు చిత్తులకి తెలుసు, మన పెరియాళ్వారు తెలుసు. అందుకని ఆ చరిత్రలు కూడా చెప్పేస్తున్నారు మన పెరియాళ్వారుగా ఉన్న ఈ యశోదకి తెలియదు. ఇవన్నీ ఇప్పుడే పుట్టాడు పెరుగుతున్నాడు కదా, ఇవన్నీ చరిత్రలు చెప్పేస్తున్నారు మన పెరియాళ్వారుగా ఉన్న యశోద. కేశని రాక్షసుని సంహరించాట. కేశవ, కేశవానికి ఎన్ని అర్థాలు చెప్తున్నారు. కేశని రాక్షసుని సంహరిస్తే మనకేంటండి? కేశనే రాక్షసుడు ఎట్లా వచ్చాట? అశ్వరూపాన్ని వచ్చాట, నోరు తెరిచి వచ్చాట. మన కృష్ణయ్య ఏం చేశాడు? చిన్నపిల్లలకి ఏంటంటే అలవాటు, ఎక్కడ గొయ్యి ఉంటే అక్కడ వేలు పెట్టడం అలవాటు. అశ్వం నోరు తెరిచి వచ్చిందంటే దాంట్లో వేలు పెట్టేశాట మన కృష్ణయ్య. అమ్మ బాబాయ్ ఏం జరుగుతుందో అనుకుంటున్నారని నారద మహర్షి, అయ్య బాబాయ్ ఈ రాక్షసుడు ఏం చేస్తాడు అని భయపడిపోతున్నట్ట. అంతే, ఎప్పుడైతే ఆ కేశని రాక్షసుని సంహరించాడో నారద మహర్షి నృత్యం చేస్తున్నట్ట, భలే బాగా సంహరించాడే అని. కేశవ, ఆనాడు కేసరి రాక్షసుని సంహరిస్తే మనకేంటంటే ఉపయోగం? నేను పరమాత్మను పొందడానికి విరోధాలు ఉన్నాయి. ఏంటి విరోధాలు? 6 విరోధాలు. ఏంటి 6 విరోధాలు? కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆశ్చర్యాలు అయిపోకూడదట. కేశవ అంటే కేశాలు గలవాడు అనుకున్నాం.
కేశి అనే రాక్షసుని సంహరించాడు అనుకున్నాం, మన విరోధాలు పోగొడతాడు అనుకున్నాం, బ్రహ్మరుద్రేంద్రాలకి రక్షకుడు అనుకున్నాం. బ్రహ్మకి ఏమిచ్చాడండి? వేదాలు పోగొట్టుకున్నాడు బ్రహ్మగారు. అప్పుడు పరమాత్మ హంసావతారం ఎత్తి వేదాన్ని ఇచ్చాడు. శివపెరుమానికి ఏం చేశాడండి స్వామి? తన చేతిలో బ్రహ్మహత్యా పథకాన్ని పోగొట్టాడు. కాబట్టి ఇప్పటికీ బదిలీ వెళ్ళండి, ఇక్కడే బ్రహ్మకపాలం ఉంది అక్కడ. ఈ విధంగా బ్రహ్మరుద్రేంద్రాలకి రక్షకుడు అటువంటి కేశవుడు అవతరించాడండి అంటున్నారు. ఇంతకీ ఏం చేస్తున్నారండి కృష్ణుడు అవతరించగానే? ఆ ఊళ్ళో వాళ్ళందరూ రేపలలో ఎన్నై సున్నం ఎదిరెదురుతూ విడ ఒకళ్ళకొకళ్ళు ఏం చేస్తున్నారట? మంజుల పొడి అంటే పసుపు పొడి ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటున్నారట. ఎందుకుని? ఆనందం కొద్దీ మన రాణికి బిడ్డ కలిగాడు, యశోదమ్మ రాణికి బిడ్డ కలిగాడు అని ఆనందంతో ఒకళ్ళొకళ్ళు చల్లుకుంటున్నారట. పాలు, పెరుగు, వెన్న, పసుపు. ఇప్పుడు ఎట్లా ఉందండి చల్లుకుంటుంటే? కన్నన్ మొత్తం నందన గోపురిక తిరుమల కవల రేపల్లో ఏమంటాం? నందుని ఇల్లు అంటాం. కానీ మన కృష్ణ అవతరించాడు, ఇది కృష్ణుడి యొక్క ఇల్లు అంటున్నారు మాట మన పెరియాళ్వారు. కన్నన్ మొత్తం కన్నన్ యొక్క ఇల్లంతా ఎట్లా అవుతుందట? నందగాపర తిరుమాలికెయ్యాలి కృష్ణన్ అవతరిత్తపోదే గృహ నిర్వాహకన పిల్లయ్యాలి శ్రీ నందగోపరనై తిరుక్కయ్యాలి కన్నుడయ ముత్తియునిదల్. ఇది కృష్ణుడి యొక్క ఇల్లే అంటున్నారు. అటువంటి ఇల్లు ఇప్పుడు ఎట్లా ఉందండి? అందంగా ఉందట. అందంగా ఉండటమేంటండి? పాలు, పెరుగు, వెన్న ఉంటే అందంగా ఉండటమేంటండి? అది ఒకళ్ళొకళ్ళకి చల్లుకున్నారు కదా, ఆనందంతో చల్లుకున్నారు కదా, అందుకుని అందంగా ఉందట. ఇడముడైతా దర్శనీయమైన మొత్తం ఎనుదల్ కలందు అలరా ఇత్తే. ఇప్పుడు ఏమైపోయింది? అంది బురద అయిపోయింది మాట. ఏం బురద? మనం అనుకున్న బురద కాదు సుమా, పాలు, పెరుగు, వెన్న. అక్కడ తొక్కుతున్నారు కదా, అది తొక్కేసరికల్లా ఇంకా ఏమైందట? బురద అయిపోయిందట. ఇవ ఇరణం తొకయుండు తనలే సేరందు సేరాయి విట్టదు. బురద అయిపోయిందని అద్భుతంగా వర్ణించారు మన పెరియాళ్వారు మొదటి పాసురంలో. కన్నన్ యొక్క పుటక చెప్పారు. రెండో పాసురంలో ఏం చెప్తున్నారండి? ఇక్కడ రెండో పాసురంలో అద్భుతంగా చెప్తున్నారు. కన్నన్ అవతరించాడు అనగానే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఎట్లా ఉన్నారో చెప్తున్నారు ఇక్కడ. ఓడువార్ రెండో పాసురం. ஓடுவார் விழுவார் உகந்தாளிப்பார் நாடுவார் நம்பிரான் எங்குத்தான் என்பார் பாடுவார்களும் பருப்பறை கொட்ட நின்னு ఆడువార్గలం ఆయత్తు ఆయప్పాడియే. పడిపోతున్నారట, పరిగెత్తుతున్నారట. యశోదమ్మకి బిడ్డ పుట్టాడట అంటూ పడిపోతున్నారట. ఎందుకు పడిపోతున్నారండి? అదంతా బురదగా ఉంది కదా, పాలు పెరుగు వెనతో పడిపోతున్నారట. విజువార్ మళ్ళా లెగుస్తున్నారట. ఉగంధాలిప్పర్ పెద్ద ఘోషట. రాజమన్నారు కోవిల్లో 18 రోజుల ఉత్సవాల్లో 18 రకాల వాయిద్యాలు వాయిస్తారు. అద్భుతంగా ఉంటుంది. ఆ వాయిద్యాల యొక్క అర్థం మనకి తెలియదు, తెలిసిన వాళ్ళు చాలా బాగా ఆనందపడతారు. ఆ బాజా భజంతిలో ఉన్నటువంటి ఆనందం. అట్లాగే అనేక ఘోషట. ఏంటా ఘోష? అందంగా ఉందట. యశోదమ్మకి కన్నన్ పుట్టాట, యశోదమ్మకి కృష్ణయ్య పుట్టాట అంటూ ఆ మాటల యొక్క ఘోష. అంత మాత్రమే కాదండి, నాడువార్ నంబిరాన్ ఎంగుతా నన్బార్. కృష్ణ ఎక్కడున్నావు, కృష్ణ ఎక్కడున్నావు అని అందరూ అంటున్నారట. పాడువార్గలం పాడేవాళ్ళు కొంతమందట, ఆడువార్గలం ఆడేవాళ్ళు కొంతమందట, డప్పు వాయించేవాళ్ళు కొంతమందట. ఇదంతా ఆయత్తు ఆయప్పాడియే. రేపల్లంతా సందడిగా ఉందట. వాయిద్యాలు వాయిస్తున్నారు, మంగళాశాసనాలు చేస్తున్నారు, నాట్యాలు చేస్తున్నారు. అసలు ఎట్లా చేస్తున్నారంటూ వాళ్ళకే తెలియటం లేదట. వాళ్ళు భరతనాట్యం చేస్తున్నారు అంటే అదేదో భరతనాట్యం తెలిసి కాదు, ఆ కన్నను కోలాటాలు ఆడుతున్నారట, ధూపాలు పెడుతున్నారట, దీపాలు పెడుతున్నారట, పాడుతున్నారట, ఆడుతున్నారట, నృత్యం చేస్తున్నారట. ఎందుకని? ఇన్నందరూ బిడ్డ పుట్టాడని. అంత సందడిగా ఉందట చెప్పారు. ఆ సందడిని చెప్పారు రెండో పాసురంలో మన పెరియాళ్వార్ అయిన యశోద. இரண்டாம் பாட்டு విషవాక్సికామణి మనవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం. ఓడువార్ పెళ్ళైపోయిన ప్రీతి ప్రదర్శించాలి సంభ్రమిత్తు ఓడువార్. పరిగెత్తుతున్నారట, పక్కన వాళ్ళకి చెప్తున్నారట, మీకు తెలుసా నందరికి బిడ్డ పుట్టాడు, పరిగెత్తుతున్నారు. విజువార్ మళ్ళీ పడిపోతున్నారు. ఎందుకని పడిపోవడం? ఆ పాలు పెరుగు వెన కాబట్టి. ఓడచ్చేదే అవతలే వరిత్తి విడువార్ మళ్ళీ పడిపోతున్నారు. ఉగంధాలు ఇప్పటి మళ్ళీ లెగుస్తున్నారు. ఎందుకు? ప్రీతి చేత. ప్రీతరాయ్ అంత ప్రీతి ప్రదర్శిస్తాలే ఆర్తుకొళ్ళువారు శబ్దిస్తున్నారట. ఆ మాటలు అందులో యశోదమ్మకి పెద్ద వయసు వచ్చిన తర్వాత బిడ్డ కలిగారట. అదొక వింత అంటారు పోతనామాచ్యులు. పెళ్ళైన తర్వాత బిడ్డ పుట్టడం వేరు, బోళ్ళంత వయసులో బిడ్డ పుట్టడం వేరు.
ఇప్పుడు యశోదమ్మ రాణికి చాలా లేటుగా పుట్టాడు అని చెప్పుకున్నట్టు అది వింత తెలుసా. యశోదమ్మకి బిడ్డ పుట్టాట అని ఆశ్చర్యంగా చెప్తున్నారంటారు మన పోతనామార్చులు. అదేవిధంగా అట్లా ఇంకొకరికి చెప్తున్నారట, నాడు వారి పిల్లలోడు కనిపిస్తున్నాడు కదా తొట్లో, పిళ్ళయ్యంగే కననెక్కడ అంటున్నారట. అదేంటంటే ఎదురుగుండా ఉయ్యాల తొట్లో కనిపిస్తుంటే పిల్లవాడు ఎక్కడ అంటున్నారు. పిల్లవాడిని చూసేసామంటే వెళ్ళిపోమంటుందట యశోదమ్మ. ఎంతసేపు ఉంటారు మా ఇంట్లో, వెళ్ళిపోండి అంటుందట. అందుకని పిల్లవాడిని చూసి కూడా పిల్లవాడెక్కడ అంటున్నారట అక్కడ ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు. పిళ్ళయ్యంగే ఎంగే ఎన్ను తేడువారు అట్లా చదువుతున్నారట. ఆ వాయిద్యాలలో చిన్న వాయిద్యం వాయించే వాళ్ళు కొంతమందట, పెద్ద వాయిద్యాన్ని వాయించే వాళ్ళు కొంతమందట, ఆ వాయిద్యానికి తగినట్టుగా ఆడేవాళ్ళు కొంతమందట. ఎంత భోగ్యంగా ఉందండి ఆ రేపల్లంతా. கண்டிருக்கச்சேதே நம்பிரான் எங்குத்தான் என்பார், கண்டிருக்கச்சேதே பிரீதி பிரகஸ்தாலே தங்கள் நிர்வாகுரான ஸ்ரீ నందగోపురం మగనాగ முதன்மை తోతిత్తు నమకు స్వామియానవన్ ఎంగే స్వామి స్వామి అంటున్నారట. కృష్ణయ్యని స్వామి స్వామి, చిన్న పిల్లవాడు, ఆ చిన్న పిల్లవాడిని స్వామి స్వామి అంటున్నారట. పాడువారుగలం ప్రీతికు పోకువిటు పాడువారుగలం, ఆ పాటలు పాడుతున్నారట. ఎన్నెన్ని పాటలు వచ్చి కాదు, ఏంటో కన్నని చూడంగానే అట్లా పాట పాడాలనిపిస్తోందట. అదేంతో స్వరాలు వచ్చా కాదు, ఆడుతున్నారు. భరతనాట్యం వచ్చా కాదు, ఆ కన్నన్ని చూసేసరికి కలిగిన ఆనందం మాట. ఆడిస్తోంది, పాడిస్తోంది, నృత్యం చేస్తుంది. ఎవరు? కృష్ణుడు యొక్క అందం. పల్పరై కొట్ట నిన్ను ఆడువారుగలం, ఆ వాయిద్యానికి తగినట్టుగా ఆడుతున్నారట. చూడండి, భరతనాట్యం చేసే ముందు ఎట్లా చేస్తారు అంటే కొంతమంది పాడుతూ ఉంటారు, ఇంకొంతమంది ఆడుతూ ఉంటారు. భరతనాట్యం చేసేవాళ్ళు పాడరు. అట్లాగే వాయిద్యానికి తగినట్టుగా ఆడుతున్నారట. అక్కడ ఎంత సందడిగా ఉందండి రేపల్లంతా. పల వాయిద్యంగళం కొట్ట అదుక్కు పొరిందిన ఆడువారుగులం ఆడుతున్నారట. శరత్తంగలకు తోత్తినబడే కొట్ట కూత్తాడవర్గం ఎనుతల్ కూత్తాడుతున్న కుమ్మనృత్యం చేస్తున్నారట కొంతమంది. పాడువారుగలం ఇచ్చాదికి గీర్చన ఎల్లావతయం ఓడువారు విడివారు ఎన్ను సంగనే సముచ్చయం కొలవదు. 10 విషయాలు చెప్పారు, 10 చేష్టలు. పరిగెత్తేవాళ్ళు, పడిపోయేవాళ్ళు, పక్కన వాళ్ళకి చెప్పేవాళ్ళు కొంతమంది, వాయిద్యం వాయించేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు అని అద్భుతంగా చెప్పారు మనవాళ్ళ మామనిగారు. ఆ ఎత్తు ఆయప్పాడియే இப்படி திருவாய்ப்பாடியில் 5 லட்சம் குடியிலுள்ளார், ஒரு தரும் విక్కుదరా కామార్ ఇరుందార్ ఇల్లై అన్నపడి అందరూ ఆనందపడుతున్నారట. రేపల్లో ఎంతమంది ఉన్నారండి? 5 లక్షల మందట. 5 లక్షల మందిలో ఆనందపడని వాళ్ళు ఎవరున్నారండి? ఎవరు లేరంట. అంటే అందరూ ఆనందపడేవాళ్ళే. కృష్ణుడు అవతరించాడని అందరూ ఆనందపడేవాళ్ళట. ఎంత భోగ్యంగా చెప్పారు మనవాళ్ళ మామనిగారు. 3వ పాసురం చెప్పుకుందాం. 3వ పాసురం. பேணிச்சீருடை பிள்ளை பிறந்தினில் காணத்தாம் புகுவார் புக்கு போதுவார் ஆனப்பாரிவன் நேரில்லைகான் తిరువోణత్తాన్ ఉలగాలం என்பார்களே. ఈ పాసురంలో ఏం చెప్తున్నారు? 3వ పాసురంలో పెరియాళ్వార్లు స్వామి యొక్క నక్షత్రం తిరువోణం అంటున్నారు, శ్రవణ నక్షత్రం అంటున్నారు. శ్రవణ నక్షత్రం కాదు కదండి కృష్ణయ్యది. మరి ఏ నక్షత్రం? రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రం అని చెప్పట్ల, శ్రవణ అంటున్నారు. శ్రవణ అంటే విష్ణు నక్షత్రం మాట. కన్నన్ అవతరించింది ఏ యుగం? ద్వాపర యుగం. పెరియాళ్వారు అవతరించింది ఏ యుగం? కలియుగం. నక్షత్రం చెప్పట్ల. పెరియాళ్వారంటే మంగళాశాసన పరులు. స్వామికి ఏం జరుగుతుందో అన్న భయం. ఏమో రోహిణి అనగానే ఏం చేతబడి చేస్తారో ఏంటో భయం మాట. ఏనాడో అవతరించిన కన్నన్ గురించి ఇప్పుడు భయపడుతున్నారు మాట. మనం లౌకికంగా అనుకుంటాం, ఏనాడో ఆపరేషన్ జరిగితే వచ్చిన వాళ్ళకి ఆ ఆపరేషన్ గురించి ఇప్పుడు చెప్పుకొస్తాం. ఏనాడో జరిగింది, అది లౌకికంగా ఎంత నొప్పులు పడ్డాము, ఇది అక్కర్లేని విషయాలు. ఏనాడో అవతరించిన కన్నన్ గురించి ఇంత భయపడిపోతున్నారు. కలియుగంలో అవతరిన మన పెరియాళ్వారు అంటే పరమాత్మకి ఏం జరుగుతుందో అని భయం. నక్షత్రం కూడా చెప్పట్లా, కంసుడికి తెలిసిపోతుందని. ఎంత ప్రేమ అండి మనకి ఉన్నది. ప్రేమ లౌకిక విషయాలు ఎందు. నాకు ఉన్నది ప్రేమ లౌకిక విషయాల్లో, పెరియాళ్వారికి ఉంది ప్రేమ పరమాత్మ విషయంలో. అది భక్తి అయింది. అట్లా ఇక్కడ ఏమనుకుంటున్నారో ఆ ఊళ్ళో వాళ్ళు కన్నని చూసి ఏమనుకుంటున్నారో చెప్తున్నారు ఈ పాసురంలో. కన్నని అందరూ చూస్తున్నారా? చూసి ఏమనుకుంటున్నారో చెప్తున్నారు ఈ పాసురంలో. పేనిచ్చీరుడై పిళ్ళై పిరందినిల్, రాత్రి పుట్టాట. ఎవరో అడిగారట, మాకు అష్టమి నాడు పుట్టాడండి అన్న. మన వేలుకుడి కృష్ణస్వామి చెబుతూ ఉంటారు, అష్టమిలో పుట్టాడండి మావగారికి అన్న గండమా అని. కంసులు లాంటి వాళ్ళైతే గండమే, మంచి వాళ్ళైతే గండం లేదు అన్నారు. అట్లాగే అష్టమి
అష్టమి నవములట పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థించనీయట. ఈ నక్షత్రమా బాలేదండి, అష్టమి నవమి అంటాం. ఆ నక్షత్రాలకి గొప్పతనాన్ని తెచ్చాట మన కృష్ణయ్య. అంటే మనం భగవంతునికి కోయిలకి వెళ్దామంటే ఇవాళ ఏంటండి అష్టమి క్యాన్సిల్ అంటాం. అట్లా కాదట, అష్టమైనా నవమైనా పెరుమాళని సేవించిన రోజు మంచి రోజు అన్నది మన అమ్మ గోద. మార్గడి తింగల్ మదిరైంద నన్నాళాలు, ఏది మంచి రోజు? మనం వెళ్ళే రోజు మంచి రోజు. అదేవిధంగా ఆ అష్టమికి గొప్పతనాన్ని తెచ్చాడు మన కృష్ణయ్య, అష్టమికి గొప్పతనాన్ని తెచ్చాడు మన కృష్ణయ్య, నవమికి గొప్పతనాన్ని తెచ్చాడు మన రామయ్య. కాబట్టి అష్టమి చెడ్డది మనం అనుకోక్కర్లా. ఆ విధంగా అష్టమి రోజున అవతరించాడు. కానీ అష్టమి అల్లా మన పెరియాళ్వారు. ఆ ఎలా ఉందట, ఎట్లా ఉందట, కాడత్తాం పుగువార్ పుక్కు పోదువార్, వెళ్ళే ద్వారం ఒకటి వచ్చే ద్వారం ఒకటి. మనం తిరుమల వెళ్తాం చూడండి, వెళ్ళే ద్వారం ఒకటి, మళ్ళీ వచ్చేవాళ్ళు ద్వారం ఒకటి. అటు ఒకటే అయినా ఆ వెళ్ళేవాళ్ళు ఒక చోట వెళ్తాం, వచ్చేవాళ్ళని అటే పంపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు రేపల్లలో కృష్ణుని చూడటానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది, వచ్చేవాళ్ళు మళ్ళీ రావట్లేదట. రాట్య స్వభావం వాళ్ళైతే సమరింపబడి వస్తున్నారట. ఆ వెళ్ళేవాళ్ళు ఏంటి మా బిడ్డ ఇట్లా లేడే, మేము ఎంతోమంది బిడ్డలకు అన్నాం కానీ మా కృష్ణుడు అందం చూడండి ఎంత బాగున్నాడు, అందుకని అక్కడే కూర్చుండిపోతున్నారట. ఆ కృష్ణుడి యొక్క అందం చూసి మేము పిల్లల్ని కన్నాం కానీ మా పిల్లవాడు ఇంత అందంగా లేడే, ఆ చూడండి ఎదురుగుండా ఉన్న కన్నను ఎంత అందంగా ఉన్నాడు, ఈ కన్నను చూడండి ఎంత అందంగా ఉన్నాడు, అచ్చారూప కన్నను నిజంగా చూస్తున్నారే ఆ కన్నన్ని. ఆనాడు రేపల్లో ఉన్నప్పుడు అనుకుంటున్నారట, ఇతడు మామూలు పురుషుడు కాదండి, ఆనప్పారివన్ కన్నను చూసి ఏమనుకుంటున్నారట, మామూలు పురుషుడు కాదండి ఇతడు అంటాను చూడండి. పురుషులలో పుణ్య పురుషులు వేరయ్యా అంటాం. యతి రాజులు, యతులు వేరు, యతులకి రాజు మన యతి రాజులు. హంసలు వేరు, రాజహంస వేరు. అదేవిధంగా అందరు పురుషులు వంటి వాడు కాదండి, ఆనప్పారివన్ ఇతడు పురుషోత్తముడు అండి అనుకుంటున్నారట. కన్నను చూసి మాట్లాడుకునే మాటలు ఎంత బాగున్నాడండి. మన కన్నని ఏమనుకుంటున్నారట, చూసేవాడు కన్నని చూసి, ఈ కన్నను రవ్వంత స్త్రీ పోలిక ఉందట. స్త్రీకి పురుషుని యొక్క పోలిక ఉండకూడదట, కానీ పురుషుడికి కొద్దిగా స్త్రీ పోలిక ఉందట. అది అందంగా ఉన్నట్ట మన కృష్ణయ్య. ఆనప్పారివన్ ఈయన పురుషోత్తముడండి, ఎంత అందంగా ఉన్నాడు. అందులో చిన్నపిల్లవాడేమో చూడటానికి అందంగా ఉన్నాడేమో, అందులో మన పురుషోత్తముడేమో. పురుషోత్తమ ప్రాప్తి యోగ భగవద్గీతలో 15వ అధ్యాయం. చిన్నప్పుడు 12, 15 నేర్చుకునేవాళ్ళం. 12 చిన్నది 15 చిన్నది కాబట్టి 12 భక్తి యోగం, 15 పురుషోత్తమ ప్రాప్తి యోగ. పురుషోత్తముడు ఎవరు? మన కన్నన్. ఉత్తమన్ పేర్పాడి అంటే ఉత్తమోత్తముడు ఎవరు? మన కన్నను అనుకుంటున్నారా. ఈయన ఉత్తముడండి, ఉత్తమోత్తముడండి, పురుషోత్తముడండి, ఈయన మన నందుని బిడ్డ కాదండి అనుకుంటున్నారట వచ్చిన వాళ్ళందరూ మన కన్నను చూసి. తిరువోనత్తాన్ ఉలగాలం ఎన్బార్గలే, శ్రవణ నక్షత్రం తిరువేంకటమలయ్యాంది. ఇప్పుడు తెలియకూడదని దాచేశారన్నమాట మన పెరియాళ్ళ వాళ్ళు ప్రేమతో. స్వామి యొక్క నక్షత్రాన్ని చెప్పాల, అంత ప్రేమ. మనవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పుకుందాం. పేనిచ్చీరుడై పిల్లై పిరందినిల్, మన కన్నను పుట్టంగానే కళ్యాణ గుణాలు కలవాడు అంటున్నారు ఏంటండి మన పెరియాళ్ళ వాళ్ళు. అంటే సీరుడయ్య పిల్లై పిరందినిల్, ఆభరణాలతో అవతరించాట. లోకంలో ఏ పిల్లలైనా ఆభరణాలతో అవతరిస్తాడా? అవతరించారు. మన కన్నను ఆభరణాలతో అవతరించారు, పంచాయుధాలతో అవతరించారు. ఏంటండి పంచాయుధాలు? శంఖం, చక్రం, గద, ఖడ్గం, శారంగం. చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. నేను శిశుపాలులా వెళ్ళానా విరోధంగా ఉంటుంది, ప్రహ్లాదాల్వానా వెళ్ళానా మంచిగా కనిపిస్తుంది. ఆయుధాలు ఆభరణాలు ఒకే వస్తువు, ఆయుధాలుగా ఉంటాయి, ఆభరణాలుగా ఉంటాయి. ఆభరణాలుగా ఎవరికి ఉంటాయి? భక్తి గల వాళ్ళు ఉంటాయి. ఆయుధాలుగా ఎవరికి ఉంటాయి? రాక్షసులకు ఉంటాయి. శిశుపాలుడికి చక్రం ఏమైంది? ఆయుధమైంది. మనమ్మ గోదాకి చక్రమే ఆభరణమైంది. సంగుడు చక్కరం ఏందుం తడక్కయ్యన్, నా దగ్గరకు వచ్చేటప్పుడు శంకు చక్రాలు ధరించిరా అన్నది మనమ్మ గోద. ఆభరణాలు మన ఆడవారు అంటారు, ఒక నాள் వందుతోన్నాయి ఒక నాள் కాణవ, నాకు ఒక్కసారి దర్శనం ఇవ్వు, మంచులు కావాలన్నా ఒక చుక్క మంచినీళ్ళు ఇవ్వండి అన్న, ఒక చుక్కే తాగుతానా, బాటిల్ తాగుతా. అట్లాగే ఒకనాడు దర్శనం ఇవ్వండి అంటారు మన నమ్మాళ్ళవారు. ఎట్లా రావాలి? శంఖచక్రాలతో దర్శనం ఇవ్వు అంటారు. అదేవిధంగా ఇప్పుడు మన కన్నను ఎటువంటి వాట? కళ్యాణ గుణాలు కలవాట. ఏంటండి కళ్యాణ గుణాలు? మాతాపిత కలుసొల్లిత్తు శైకయ్యాలే సీరుడయ్య పిళ్ళై, కళ్యాణ గుణాలు గలవాడు మన కృష్ణయ్య అంటున్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాం వల్ల సీర్ అంటున్నారు. కళ్యాణ గుణం. ఏం కళ్యాణ గుణం?
వీర్యం గలవాడా చెప్పట్ల, పరాక్రమం గలవాడా చెప్పట్ల, మృదుత్వం గలవాడా చెప్పట్ల. ఇప్పుడు ఏంటండి కళ్యాణ గుణం? తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాం, పుట్టంగానే వింటాం. ఉపసంహర శంకుచక్రాలు అనగానే ఉపసంహరించుకున్నట్ట మన కన్నను. அதாவது சிறை கூடத்தில் திரு அவதரித்த போதே திவ்ய வேஷத்தை கொண்டு கம்சன் நிமித்தமாக பயப்பட்ட மாதாபிதாக்கள் ఉపసంహర ఎన్ను అపేక్షిక అప్పోది అంత దివ్య దేశத்தை మరైతానిరే. ఎప్పుడైతే తల్లిదండ్రులు భయపడి స్వామి శంకుచక్రాలతో వద్దు, ఈ రూపం వద్దు అనగానే 4 శ్రీహస్తాలతో అవతరించిన స్వామి 2 శ్రీహస్తాలు ఉన్నాయి, శంకుచక్రాలు ఉపసంహరించుకున్నట్ట. అది కళ్యాణ గుణం అంటున్నారు. ఇప్పుడు ఒకవాదార్ కనపడాదపడి తన్నే పేణుక్కుల వందు తిరువాయిపాలే పిరందవల్. ఇంకో అర్థం చెప్తున్నారు. యశోదమ్మ ఎవరికి కంటకి కనిపించకుండా దాస్తోందట. ఏమో ఎవరు వస్తారో ఏంటో, ఎక్కడ చూసినా రాక్షసులే అని అందరికీ పాపం కనిపించకుండా దాగి పెరుగుతున్నట్ట అంతర్యామి వలె. మన అంతర్యామి స్వామి కళ్ళకి కనిపించడు, కానీ మన కన్నన్ కూడా అందరికీ కనిపించకుండా దాగి పెరుగుతున్నట్ట మన కన్నన్. అది కళ్యాణ గుణం అంటున్నారు. కంసనుక్కు తప్పి పిడైతూ తిరువాయిపాడిలు పుకుంది పింపుకాణం ఇవన్ పిరందాగన్నై తిరుక్కిరదు. ఏంటండి ఇప్పుడు పెరియాళ్ళ వాళ్ళ భావన ఇక్కడే పుట్టాడు అంటున్నారు. ఎక్కడ? దేవకీ వసుదేవులకి అంటల్లా, రేపల్లో యశోదమ్మకే. అమ్మయ్య కంసుడి నుంచి ఇక్కడికి వచ్చేసాడండి అమ్మయ్య అనుకుంటున్నారట తమకి. అసలు భాగవత లక్షణం ఏంటో చెప్పండి అంటే పరాశర భట్టర్ వారిని అడిగారట, భాగవత లక్షణం చెప్పండి అని. పెద్దగా శాస్త్ర చక్కర్లా, ఎవరికన్నా కష్టం వస్తే అయ్యో అనాలట. వాడికి తిక్క కుదిరిందిలే, ఇప్పుడు కష్టపడుతున్నాడు అనుకుంటే అది భాగవత లక్షణం కాదని. అదేవిధంగా ఇప్పుడు పుట్టినట్టుగా భావిస్తున్నారట మన పెరియాళ్ళ వారు కన్నన్ని. ఎందుకని? కంసుడి భయం నుంచి ఇక్కడికి వచ్చేసారు మాట. కంసుడి కంట కాపాడకుండా వచ్చేసాడు మన రేపల్లకి. మన ధనుర్దాసుకు పిళ్ళయ్య వరంగావిలి దాసరి అని పేరు. మన భగవద్రామాంజల వారికి దాసులు అత్యద్భుతంగా వారు ఉరయూరులో అవతరించారు. లక్ష్మణస్వామి వంటి వారట. లక్ష్మణస్వామి నిద్ర ఏ విధంగా మానేశారో రామ కైంకర్యంలో 14 సంవత్సరాలు వీరు మొత్తం మానేశారు నిద్రని. పిళ్ళై ఉరంగా వెళ్ళి దాసర్ అంటారు, నిద్రపోని వారు అనమాట. వారు ఉరయూరులో అవతరించారని చెప్పుకున్నాం కదా. వారట చీకటి చూడంగానే దాసోహం చేసేవారట. ఈ చీకటి మా కృష్ణని కాపాడింది. కృష్ణుడు నలిపే, చీకటి నలిపే. పగలు అవతరించాడనుకో ఏమన్నా కంసుడు చూస్తాడేమో, ఇప్పుడు ఈ చీకటి మా కన్నని రక్షించింది అని చీకటి గుర్తుకొచ్చేదట. చీకటి చూడంగానే కృష్ణయ్య గుర్తుకొచ్చేవాట. అంత ప్రేమ మన పిళ్ళయ్య వరంగావిలి దాసరికి. కానత్తాం పుగువార్ పిళ్ళయ్య కానయాసపట్ట తాంగల్ పుగువార్. వెళ్ళే గోష్ఠి వచ్చే గోష్ఠి, వెళ్ళే గోష్ఠి వచ్చే గోష్ఠి, వెళ్ళే గోష్ఠి కానీ వచ్చే గోష్ఠి లేదు. కన్నన్ని సేవించిన వాళ్ళు భలే వెళ్తారు, వెళ్తున్నారు కన్నని చూద్దామని. చూసిన తర్వాత వస్తారు, రాబుద్ది కాదండి. మనం తిరుమల వెళ్ళి వాళ్ళు వెళ్ళండి వెళ్ళండి అనేంతవరకు మనం కదులుతామా? స్వామి యొక్క సౌందర్యం అటువంటిది. అదేవిధంగా కన్నని యొక్క అందం కూడా అటువంటిది. అక్కడ మా బిడ్డను చూసినా మాకు ఇంత అందం రాలేదండి, ఆ కన్నని ఎంత అందంగా ఉన్నాడండి, నందిని యొక్క బిడ్డ అనుకుంటున్నారట. పుక్కకండు పురప్పడివార్ ఆనొప్పారివన్. ఇంకా ఏమనుకుంటున్నారట? సాముద్రిక లక్షణం పోవార్ ఇవనే పాత్తు పుంత సామ్యముడయ్య వరగల్ ఇవనుకు సదృశలు ఇల్లే కాన్ ఎన్బారు. ఇతనికి ఇటువంటి సదృశ్యం ఎక్కడా లేదండి. ఇటువంటి బిడ్డ అసలు ఉండడండి. చెప్పుకున్నాడు భగవద్గీతలో కృష్ణయ్య. నతస్సమః అభ్యధిక. ఓర్జున నాకన్నా గొప్పవాడు లేడు, నా వంటి వాడు లేడు అన్నారు. అట్లాగే కన్నను చూసిన వాళ్ళందరూ ఇటువంటి పిల్లవాడు ఎక్కడా చూడలేదండి మేము అనుకుంటున్నారట. ఇవనుకు సదృశలు ఇల్లే కాన్ ఎన్బారు ఇవన లక్ష్యం ఎందబడియా తిరువోణత్తానికి సర్వేశ్వరి లోకమెల్లా ఇవన్ ఆళం ఎన్బారుమాయ్. ఏంటో ఇతడే మనకి లోకనాథుడండి అని తెలిసిపోతుందట. రాబోయే కాలంలో ద్వారకాధీశుడు అవుతాడు మన కృష్ణయ్య. ద్వారక పట్టణానికి రాజే కూర్చుంటాడు. మాయనై మన్ను వడమధురమైందనై అంటుంది మనమ్మ గోదా. రాజా అంటుంది మన కన్నన్ని. కంసుడు రాజు కాదు సుమా, మన కన్నన్ని రాజా అంటుంది మనమ్మ గోదా. అట్లాగే ప్రేమ చేత రాజా అంటున్నారట. వీరే మనకి రాజు అవుతారు, కన్ననే రాజు అనుకుంటున్నారట. ఆ కన్నని చూసిన వాళ్ళందరూ సర్వేశని లోకమెల్లాలం ఇవన్ ఆளும் என்பாருமாய். இப்படி பிரீத்தி விவகாரம் பண்ண ஆள்களன்கை ஆனிக்கே ஆனொப்பார் இவன் இவன் நேரில் లేని పాఠమాన పోదు. ఆనొప్పాన్ ఆన్పడి అదావదు పుంసలక్షణం ఒప్పానదు ఒప్పెన్నలపడి పుంసలక్షణం తాల్ ఇవనుకు ఎదురులేని పొరులాగ కడవదు. పుగువారం పోదువారం ఉలగాలం ఎన్బారుగల మానాలి అన్న క్రియై. వెళ్ళేవాళ్ళు కొంతమంది, పడిపోయేవాళ్ళు కొంతమంది, నృత్యం చేసేవాళ్ళు కొంతమంది, కన్నా ఎక్కడెక్కడ అనేవాళ్ళు కొంతమంది. ఈ విధంగా సందడిగా ఉందట
రేపల్లంతా అని చెప్పారు ఆ పాసురంలో. ఇంకా మనం నాలుగో పాసురంలో ఏం చెప్పారో తెలుసుకుందాం. ఉరియే ముత్తత్తురుట్టి నిన్ను ఆడువార్ నరునైపాల్ தயிர் நன்னாகத்துவார் செருமன் கூந்தல் அபிஷத்திரைத்து எங்கும் அறிவழிந்தவர் ఆ ఎప్పాడి ఆయరే. రేపలు ఎట్లా ఉందట, ఏం చేస్తున్నారట, ఉట్టి కొడుతున్నారట. ఉరియే ముత్తత్తురుట్టి ఉట్టి కొడుతున్నారట. ఊరి వాళ్ళందరూ కన్నన్ అవతరించాడని దానం చేస్తున్నారట. రేపల్లో కోవిల్లో చూస్తాం చూడండి, బిడ్డ పుట్టంగానే పెరుమాళకి ఇవాళ ప్రసాదం చేయించండి అంటాం మన బిడ్డ పుడితే. కానీ రేపల్లో వాళ్ళందరూ కోవిలికి వెళ్ళా మా కన్నం క్షేమంగా ఉండాలి, మా కృష్ణయ్య క్షేమంగా ఉండాలి అని ప్రసాదం చేయిస్తున్నారట, అర్చన చేయిస్తున్నారట. నరు నైపాల్తయ్య నన్నాగత్తువార్ దానం ఇచ్చేస్తున్నారట, మా కృష్ణయ్య బాగుండాలని, మా కృష్ణయ్య పల్లాండుగా ఉండాలి, మా నందుని బిడ్డ పల్లాండుగా ఉండాలి అంటూ పాలు నెయ్యి అట్లా దానం చేస్తున్నారట. సెరిమెల్ కూందల్ అవిరత్తిలైతూ అందరూ ఆనందపడిపోతున్నారట. మన బిడ్డ పుట్టాడని మన 10 మంది ఆనందపడతాం కాదు, మొత్తం దేశం అంతా ఆనందపడుతోందట. ఎట్లా ఉందో ఒక్కసారి రామాయణంలోకి వెళ్ళొద్దాం. మధువనం ఎట్లా ఉందో, ఆనాడు వానరులందరూ ఎట్లా ధ్వంసం చేశారో మధువనాన్ని తెలుసుకుందాం. ఒక్కసారి రామాయణంలో ఎగ్జాంపుల్ చెప్పారు మనకిక్కడ. ఇది మనవాళ్ళ మామూలు యొక్క ఆచార్యులైన తిరువాయూరుప్ప గారి యొక్క వ్యాఖ్యానం మాట. ఇప్పుడు మనం చెప్పుకునేది మనవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం. మధ్యన కొన్ని విషయాల మటుకు తిరువాయూరుప్ప గారి యొక్క వ్యాఖ్యానం చెప్పుకుందాం. తిరువాయూరుప్ప గారు అంటున్నారు, మన హనుమస్వామి సీతమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పారు. సీతమ్మ అంటోంది, మా రాముడు బాగున్నాడా అని. మన హనుమస్వామికి ఎక్కడ ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో అద్భుతంగా తెలుసు, నవవ్యాకరణ పండితుడు కాబట్టి. అమ్మా నిన్ను వదిలిన తర్వాత రాముడు ఎక్కడున్నాడమ్మా, మా వాడు బాగా భోజనం చేస్తున్నారా, బాగా నిద్రపోతున్నారా అని అడిగింది సీతా పిరాట్టి. అప్పుడు హనుమస్వామి చెప్తున్నారు, అమ్మా అసలు నిద్రే పోవట్లేదమ్మా, అసలు రామయ్య నిద్రే పోవట్లే. మరి ఏమంటున్నారు, సీతే 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 అంటున్నారు. అమ్మయ్య నా మీద ప్రేమ ఉంది మాట, నిద్రపోవటల్లా అని తెలుసు. ఒకవేళ ఆ కింద పడుకున్నా అసలుకి దోమలున్నాయో ఈగలున్నాయో అసలు తెలియనే లేదమ్మా, అంత బాధపడిన అడగనే బాగా ఆనందపడిందట, మా వారికి భలే ప్రేమ ఉంది నేనంటే అని. అట్లా చెప్పిన తర్వాత అంగుళీకి ఇచ్చిన తర్వాత సీతమ్మ ఆనందపడింది. సీతమ్మని ఆనందింపజేశాడు మన హనుమస్వామి. మళ్ళీ చూడమని ఇచ్చింది, తీసుకెళ్తున్నాడు మన హనుమస్వామి. ఇదంతా వానలకి చెప్పాడు మన హనుమస్వామి. ఆ వానర్లు వస్తూ ఉంటే ఇంతవరకు పాపం వాళ్ళకి ఆకలి తెలియలా. వానలు ఎంత మహానుభావులు, వానలకి ఇంతవరకు ఆకలి తెలియలా. సీతమ్మను చూసొచ్చిన తర్వాత అది దదిముకుంది మాట. సుగ్రీవుని యొక్క స్నేహితుడు అతడు మేనమామ, ఆ సుగ్రీవుడి యొక్క మధువనం కనిపించింది, అక్కడికి వెళ్ళిపోయారు వానరులందరూ. అక్కడ చూడండి, జనవరి 1కి మన ఊరు ఎట్లా ఉంటుంది, జనవరి 1కి ఏదో కొద్దిగా మధు వేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వానరాలేమో ఆ వానరాలని ఓకే ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి దూకుతున్నాయట, అదేంటి చెట్ల నుంచి దూకుతున్నాయట, పళ్ళు తింటున్నాయట, నృత్యం చేస్తున్నాయట. ఇంతకు దదుము కూడా అడ్డగించాట ఇట్లా చెయ్యొద్దు అని. మన వినయ హనుమ, అభయ హనుమ, వినయ హనుమ, అంజలి హనుమ, మన హనుమస్వామి జయ బజరంగ బలి అంట. మన హనుమస్వామి అన్నట్ట, మీకు నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నా, ఇష్టం వచ్చినట్టు చేయండి మధువనం అన్నట్ట. మధువనం ఇప్పుడు ఎట్లా ఉందండి, మొత్తం అంతా పళ్ళు తినటం తాగటం, చెట్టు నుంచి అటు ఇటు అటు. ఎందుకు అక్కడ సీతమ్మను చూసి వచ్చామన్న ఆనందం అక్కడ. ఇక్కడ ఎందుకు ఆనందం, రేపల్లో కృష్ణయ్య అవతరించాడని ఆనందం. దానికి తిరువాయుముడి ప్రకారం అద్భుతంగా చెప్పారు మాట. దీనికి దానికి ఇప్పుడు కృష్ణయ్య అవతరించాడని ఆనందం ఇక్కడ, అక్కడేమో మధువనం ధ్వంసం చేయడానికి కారణం అక్కడ సీతమ్మను చూసి వచ్చామని ఆనందం. సరే వెళ్ళారు, సుగ్రీవుడికి చెప్పారు, దదిముకుడు వెళ్ళాడు, మధువనం ధ్వంసం అయిపోయింది అన్నారట. వానర్లకి ఆనందం కలిగితే తోక కింద కొడతారట, వానర్లకి ఆనందం కలిగితే. రాముడు అన్నట్ట, లక్ష్మణస్వామి అన్నట్ట, నీ వనం ధ్వంసమైందని దదిముకుడు చెప్పంగానే నీ తోక కిందకేసి కొట్టావేంటి అని అడిగితే సీతమ్మను చూసి వచ్చేసారు వీళ్ళు అన్నారట. సీతమ్మను చూసి వచ్చారు కాబట్టి ఈ విధంగా మధువనం ధ్వంసం చేశారు అని. సీతమ్మను చూసి వచ్చిన ఆనందం అక్కడ తీర్చుకున్నారు. అక్కడ మన కృష్ణుడు పుట్టాడన్న ఆనందం ఇక్కడ అద్భుతంగా చేసుకుంటున్నారు ఇక్కడ అన్నారు మన తిరువాయుముడి పిల్ల గారు. శరిమెన్ కూందల్ అవిరత్తిలైతు. అసలుకి వాళ్ళకి చూడండి, కొంతమంది ఉత్సవాలకు వెళ్ళినా
దగ్గరికి వెళ్ళరు, రామాలు వారి దగ్గరికి వెళ్ళరు, దూరాన్ని చూస్తారు. చీర నలిగిపోతుందండి, మా చీర నలిగిపోతుంది, చెమట పోస్తుంది దగ్గరికి వెళ్తే అని ఎక్కడో ప్రాకారంలో ఉంటే ఎక్కడో చూస్తారన్నమాట. తమ చీర బాగుండాలి, తమ మొహాన ఉన్న పౌడరు పోకుండా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారట, మన కృష్ణయ్య అవతరించాడని ఏం చేస్తున్నారట, జుట్టు ఊడిపోతుందట, అట్లా గెంతుతున్నారట, నృత్యం చేస్తున్నారట. ఎందుకని? కన్నన్ అవతరించాడన్న ఆనందం మాట. ఆ విధంగా జుట్టు ఊడిపోతుందట. ఎందుకండి? వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియటం లేదట. ఎందుకని? ఆనంద పారవస్యంలో కృష్ణుడు అవతరించాడన్న ఆనందంతో ఆ విధంగా రేపల్లంతా సందడిగా ఉంది అంటున్నారు 4వ పాశురంలో. మన విశ్వవాక్షికాములైనటువంటి మడవాళ మామని గారు వ్యాఖ్యానం ఏం కటాక్షించారో తెలుసుకుందాం. ఉరియే ముత్తరొట్టి నిన్ను ఆడువార్ నరివిరాన నెయ్యం పాలుం తైరం ఇరికిற ఉరిగలే ద్రవ్య గొయ్యావల్ పారామల్ అరుతుగలందు ప్రీతి పారవశ్యత్తాలే ముత్తరొట్టి నిన్ను ఆడువార్. కన్నన్ అవతరించాడే ఉట్టు కొడుతున్నారట. ఇప్పటికీ చూడండి, కృష్ణాష్టమికి ఉట్టు కొడుతూ ఉంటారు. మన జనార్దన స్వామి కోవిల్లో కూడా ఉట్టు కొట్టం మనం సేవించుకున్నాం. అట్లాగే ప్రీతి పారవశ్యం చేత అది ద్రవ్య గౌరవం చూడట. అమ్మో వెన్న దీంట్లో ఇంత ఉంటుందే, అమిభావ అయిపోతుందో అని చూడట. ఆ కృష్ణుడి యొక్క ఆనందమే ప్రధానం. అట్లా కొంతమంది అట్లా చేస్తున్నారట. నర్నేపాల్త నన్నాగత్తువార్ గురుత చీర దజ్జాదిగలే పిళ్ళైకు నన్మయుండారు దానం చేయవార్. నెయ్యిని దానం చేస్తున్నారట, పాలని దానం చేస్తున్నారట, పెరుగుని దానం చేస్తున్నారట. ఎందుకని? మా కన్నను పల్లాండుగా ఉండాలి, మా కృష్ణయ్య పల్లాండుగా ఉండాలి. సెరిమెన్ కూందల్ అవిడెత్తిలైతూ శరీను ముత్తెన్ను మయిర్ముడి అవిడింబడి ససంభ్రమాగ నృత్యం పన్ని నృత్యం చేస్తున్నారట. అదేదో నృత్యం తెలిసి సరిగమ పదనిసలు తెలిసి కాదు, కృష్ణుడు అవతరించారంగానే నృత్యం మాట. ఎంత బాగుందండి. ఎంగుం అరివరెందరు ఆ ఎప్పాడి. మనం కూడా వెళ్ళిపోదామా రేపల్లే? ఆ కిటు ఉన్న సమయాన్ని మనం మానసికంగా భావించి మనం కూడా వాళ్ళలో వాళ్ళమై చక్కగా కోలాటాలు ఆడదాం. సెరిమెన్ కూందల్ అవిడెత్తిలెత్తు ఎరి అరిందవర్ ఆ ఎప్పాడి ఆయరే తిరువాయిప్పడియుళ్ళ గోపరాణవగల్ ఎంగు ఒకవై తలై మన్నయిట్టు కృత్య అకృత్య వివేక శూన్యరా నారగల్. 5,000 మంది అసలు ఆనందపడని వాళ్ళెవరూ లేరు మాట. అంత రేపల్లంతా అంత సందడిగా ఉందట. ఒక గోష్ఠి ఉరియే ముత్తురుడి నిన్ను ఆడువారు బోడని గోష్ఠులు. వైకుంఠానికి వెళ్తే దివ్య ప్రబంధ గోష్ఠి ఒక చోట, పెరియాళ్ళవారి తిరుమల ఒక చోట గోష్ఠి, ఒక చోట అష్టాక్షరి మంత్ర గోష్ఠి, ఒక చోట రాముడే గొప్ప. అక్కడ కూడా పోట్లాట్లు ఉంటాయండి. అంటే మనం అనుకునే పోట్లాట్లు కాదు, అక్కడ ఉండే పోట్లాట్లు మా రాముడు గొప్ప అని కొంతమంది, మా కృష్ణయ్య గొప్ప అని కొంతమంది. అది అందమైన పోట్లాట్లు మాట. అదేవిధంగా ఇక్కడ బోడని గోష్ఠులట. ఎక్కడ? రేపల్లలో. ఉట్టాడేవాళ్ళు కొంతమంది అట. సిరు నైపెళ్తా ఎన్నన్నాగత్తువార్ మా కన్నా క్షేమంగా ఉండాలని దానం చేసేవాళ్ళు కొంతమంది. నేను క్షేమంగా ఉండాలి, నా పుట్ట క్షేమంగా ఉండాలి అని కాదట, మా కృష్ణయ్య క్షేమంగా ఉండాలని. ఆనాడు రాముడు కూడా అవతరించినప్పుడు అయోధ్యలో కోవిలికి వెళ్ళి మా రాముడు క్షేమంగా ఉండాలని అర్చన చేయించేవారట. అట్లాగే కోవిలికి వెళ్ళి మా కన్నం క్షేమంగా ఉండాలని కైంకర్యం చేస్తున్నారట. సేమెన్ కూందల్ అవిడెత్తులెత్తు ఇప్పాడియాయరే ఎంగుం అరిందరను క్రియయి. ఆ విధంగా అందరూ ఆనంద పరవశులే, ఆనంద పడని వాళ్ళు ఎవరూ లేరట రేపల్లిలో అంటూ అద్భుతంగా చెప్పారు 4వ పాశురంలో. 5వ పాశురం. கொண்டதாழ்வரி கோலகோழமடு தண்டினர் பரியோலை செய்நத்தர் விண்டமுல்லை அரும்பன்ன பள்ளினர் అండరమిండి పుగుందు నెయ్యాడినార్. అక్కడ రేపల్ల వాసుల్ని వర్ణిస్తున్నారు. రేపల్లలో గొల్లలు ఎట్లా ఉన్నారో వర్ణిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు గొల్లలు కదా, వాళ్ళని ఆవులు మాపడానికి వెళ్తారు. ఆవులు మేపడానికి వెళ్ళేటప్పుడు వేషం వేరుగా ఉంటుంది, తల బాగా చుట్టుకుంటారు, చేతిలో కర్ర ఉంటుంది. కర్ర ఎందుకండి? మా కన్నని ఎవరైనా ఏదైనా చేశారా వాళ్ళని మేము శిక్షించేస్తాం. ఆ గొల్లలు యుద్ధము చెయ్యగలట, రాజు చేసే యుద్ధము చేయగలట, ఆవుల్ని మేపేసే గొల్ల కృత్యం చేయగలట. గొల్లలకి ఏంటండి? ఆవులు మేపడం, అది చేయగలట. కన్నన్ని వద్దకి ఎవరైనా వస్తే మటుకు ఊరుకోరట. ఆ విధంగా వాళ్ళని వర్ణిస్తున్నారు. వాళ్ళ యొక్క పళ్ళు ఎట్లా ఉన్నాయట, అప్పుడే అందంగా ఉన్నాయట ఆ పళ్ళు, అద్భుతంగా. అండర్మిండి పుగుందు నెయ్యాడినార్. నెయ్యి ఆట ఆడుతున్నారట, నెయ్యి ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నారట, కుమ్మ నృత్యం చేస్తున్నారట అన్నారు. ఇక మనవాళ్ళ మామిడి గల వ్యాఖ్యానం ఏం చెప్పారో తెలుసుకుందాం. కొండతాళురి కాల్ నెరుక్కతే ఉడైతాన ఊరిగలయ్యం. తాళ్ళు బోళ్ళను ఉంటాయట రేపల్లలో. ఉట్టి కొట్టే తాళ్ళు, ఆవుల్ని కట్టే తాళ్ళు, దూడల్ని కట్టే తాళ్ళు, మన కృష్ణయ్యని కట్టే తాళ్ళు, బోళ్ళని తాళ్ళు ఉంటాయట. వరిసుండాయకు అరిదాన నమ కడుగలయం జాతు చితుమాన తడిగలయూడయ్యరాయ్. ఎట్లా ఉంటారట? తలపాగా ఉంటుందట, చేతిలో కర్ర ఉంటుందట.
మరలిన్ను పరిక్కబట్టి ఓలయ్యాలే కోత్తు సమైత సయ్యుడై రాయకొండు అచ్చంతో స్పిదం పన్నుకయ్యాలి. ఎప్పుడు చిన్నవుతూ ఉంటారట. కొంతమంది అంటారు ఏంటో ఏదో కష్టం వచ్చేసినట్టు వాళ్ళని చూస్తేనే మనకి డల్ అయిపోతాం. కానీ ఆ గొల్లలు అంత పెద్దవాళ్ళైనా ఏంటంటే ముఖానికి ఆభరణం చిరునవ్వట. అంత పెద్దవాళ్ళే అయినా ముఖంలో చిరునవ్వు నవ్వుతూ ఉంటారట. విన్నాపుల ఇరికిర పల్ల విడైరాన గోపరాన వర్గల్ గోపకులు వర్ణిస్తున్నారు. ఎందుకంటే గోప వంశాన్ని గొప్పతనం చెట్టాడు మన కృష్ణయ్య. నెరుంగి పుగిందు నెయ్యాడినాడినారు ఇల్లై విండముల్ల ఎన్ని పాడ మానవుడు. పగలాట వేరట, రాత్రాట వేరట. పగలాట ఒక రకంగా ఉంటుందట, రాత్రాట ఒక రకంగా ఉంటుందట. ఆ విధంగా ఆడుతూ ఉంటారట. కొన్నిన్ములై నెరుంగు పూత్తా పోలే తేத்த పల్లరియన్నోమాం ఇడై కూத்தாடுவர் தோத்த பலராயிரே இருப்பது అండర్ దేవరయం ఇరయ్యరం ఇవిడతలు ఇడయరై చుల్లిగిరదు. 2 అర్థాలు చెప్పారు. అండర్ అంటే దేవతలు అన్నారు, గొల్లలు అన్నారు. దేవతల యొక్క కోరిక తీర్చడం కోసం కృష్ణయ్య అవతరించారు అన్నారు. వేండిత్తేవర్ ఇరక్కవందు ముందరనుకున్నాం ఫస్ట్ మనం, అది గుర్తు తెచ్చుకోండి. తిరుక్కోటియూరులో దేవతలందరూ కంసుడి యొక్క బాధలు చెప్పుకుంటుంటే అక్కడ క్షీరాబ్దినాథుడి యొక్క కోవిలు ఉందనుకున్నాం తిరుక్కోటియూరులో. మీరు భయపడద్దు, నేను కృష్ణుడుగా అవతరిస్తాను అన్నారు. ఆ విధంగా దేవతల యొక్క కోరిక మీద అవతరించారు అని ఒక అర్థం చెప్పారు. 2 గొల్లలు అని చెప్పారు. మరి ఏదైనా చెప్పుకోవచ్చు అన్నారు ఈ పాసురంలో. 6వ పాసురం. కయ్యం కాలం నిమిత్తు కడార నీర్ పయ్యనాటి సిరుం మంజులాల్ అయ్యనా వరితాళుకు అంగాందిడ వయ్యమేజుం కండాల్ పెళ్ళై వాయులే. మన యశోదమ్మ కన్ననికి నీరాటోత్సవం చేస్తోంది. చిన్నపిల్లలకి మనం షోడశోపచారాల్లో ఒక ఉపచారం. మన పెరుమాళకి తిరువారాధనలో దంతధావనం, జిఫని లేఖనం, వస్త్రం, షోడశోపచారాల్లో ఇదొక ఉపచారం. ఆ చిన్నపిల్లలకి స్నానం చేయించేటప్పుడు ముందు కొద్దిగా పాదాలు సవరదీయాలట. పాదాలు చేతులు సవరదీయాలట. అట్లా సవరదీస్తోందట మన యశోదమ్మ. కయ్యం కాలం నిమిత్తు కడార నీర్ గంగాల నీళ్లు పెట్టిందట. చేతులు కొద్దిగా నిదానంగా లాగాలి మాట. మన ఉపయోగం అంతా, మన శక్తి అంతా ఉపయోగించకూడదు. నిదానంగా, చిన్నపిల్లవాడు కదా, నిదానంగా మెల్లగా. పయ్యమాటి సిరుమంజలాల్ పుట్టంగానే బ్రష్ పెట్టకూడదు. పసుపు కొమ్ముతో దంతధావనం చేయించాలట, పళ్ళు దోమాలట. మనం షోడశోపచారాల్లో మన తిరువారాధన పెరుమాళ దగ్గర ఈ పాసురం సేవించాలి దంతధావనానికి. అయ్యనా వడితాళుకు అంగాందిడ మన యశోదమ్మ కన్నని నోరు తెరవమంది. దంతధావన చేయడానికి నోరు తెరవమంది. నోరు తెరిస్తే ఏం చూపించాడు? బోనబాండాలని చూపించాట మన కృష్ణయ్య. వయ్యమేజుంకండాల్ పెళ్ళై వాయుల బోనబాండాలు చూపించాట మన కృష్ణయ్య. ఆశ్చర్యపోయింది. ఏంటది? నా పిల్లవాడా లేకపోతే లోకనాథుడా అని ఆశ్చర్యపోయింది. మళ్ళీ దాని నుంచి బయటికి తీసుకొచ్చేసాడు మాట. అమ్మో నారాయణ అంటే నా మీద ఇంత ప్రేమ చూపించదు, మామూలుగా పిల్లవాడు అని ఎలా చూసేది అన్నమాట. మామూలుగా వ్యాసుల వారు భాగవతంలో అదిగో మట్టి తిన్నాడు అని చెప్పంగానే బోనబాండాలు చూపించారని అక్కడ వ్యాసుల వారు చెప్పిన భాగవతం. ఇక్కడ మన పెరియాళ్ళవారు చెప్పిన పెరియాళ్ళవారి తిరుమలలో పెరియాళ్ళవారికి ఇట్లా చూపించారు. ఈ యశోదకి బోనబాండాలలో చూపించాట. నోరు తెరవ అనంగానే బోనబాండాలు చూపించేశాట మన కృష్ణయ్య. ఆశ్చర్యపోతాంది మన యశోదమ్మ, ఆనందపడుతోంది మన యశోదమ్మ. సరే, శ్రీరంగంలో ఒకసారి తిరుమంజనానికి వెళ్దాం మనం. శ్రీరంగంలో ఎక్కడ తిరుమంజనం చేస్తూ ఉంటారో అక్కడే నీళ్లు కాస్తూ ఉంటారు. మీరు గమనించండి. మన నంబెరమాళ యొక్క పురప్పాట్లో మన నంబెరమాళ్ళు అన్ని వీధులు వెళ్తూ ఉంటారు పురప్పాటికి. ఎందుకంటే తన దగ్గరికి కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు రాలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తన స్వామి వెళ్తూ ఉంటారు మన నంబెరమాళ్ళే. వెళ్తూ ఉన్నప్పుడు తిరుమంజనం అక్కడే నీళ్లు కాస్తారు. నీళ్లు పొయ్యి పెట్టి ఎమ్మటే పొయ్యిరు ఏడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా. మన చంటి బిడ్డకు మనం పోసేటప్పుడు ఎట్లా పోస్తాం? మరీ వేడిగా పోయాం, మరీ చల్లగా పోయాం. చల్లగా ఉందా వేడిని పోయండి అంటారు, వేడిగా ఉందా కొన్ని చన్నీళ్ళు పోయండి అంటారు. అదేవిధంగా ఆ విధంగా నిదానంగా కడారైలు గంగాల నీళ్లు కాసిందట మన యశోదమ్మ. ఆ చిన్నది దంతధావనం పసుపు కొమ్ముతో నోరు తెరుదా అంది, అంతే. వయ్యమేషం కండాల్ మొత్తం బోనబాండాలు చూపించేశాడు మన కృష్ణయ్య. మన మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం తెలుసుకుందాం ఈ పాశురంలో.
6వ పాసురం. திருமஞ்சனம் செய்கை குடலாக திருக்கைகளும் திருவடையையும் திருமேனியும் మార్దవత్తుకను మాగనిమిత్తు. పాపం వడదల సాయికి వటపత్ర సాయికి వరహాలలాలి రాజీవ నేత్రునికి రతనాలలాలి అంట. వటపత్ర సాయికి ఉపచారం చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రళయంలో. కాబట్టి ప్రళయంలో మర్యాకు మీద పడుకున్నాడు కాబట్టి అందరినీ ఆరగించాడు కాబట్టి మనందరినీ మహాప్రళయం కాబట్టి పాపానికి ఉపచారం చేసేవాళ్ళు ఎవరు లేరు. మన కన్ననికి ఉపచారం చేసేవాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. మన కన్నని యొక్క మృదుత్వానికి అనుగుణంగా నిదానంగా పాదాలు చేతులు నిదానంగా లాగుతుంది కొద్దిగా. మన కన్ననే ఎటువంటి వాడు? అతసి పుష్ప సంకాసం హార నోపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురం. పుష్పం వంటి సుకుమారుడు ఆయన. కడారని గంగాల నీళ్లు పెట్టిందట. చిన్నపిల్లలకి స్నానం చేయిస్తేనే బలం. ఏడ్చినా బలమేనట. మనం ఏడవనివ్వం పిల్లల్ని, ఏడవాలట పిల్లలు. అదేవిధంగా తిరుమేనికి అనుగుణமான ఔషధங்களும் சுகந்த திரவியங்களும் கூட்டி காய்ச்சின கடாரத்தில் திருமஞ்சனத்தாலே తిరుమేని అలయ్యావల్ మెల్ల తిరుమంజనం செய்து. ఏం చేస్తుంది ఆ గంగాల? అసలైన పరమాత్మ ఒక పేరుంది పరమాత్మకి, సర్వగంధ. స్వామి దగ్గర మంచి పరిమళం వస్తుంది. ఇప్పటికీ తిరుమల వెళ్ళండి, కోయిలాళ్వార్ తిరుమంజనం అని ఉంటుంది అక్కడ లిస్టులో. ఆ కోయిలాళ్వార్ తిరుమంజనానికి వెళ్తే మంచి పరిమళం. ఆ రోజు మనం వెళితే మొత్తం గుమ్మాలన్నీ కడిగేస్తారు, మొత్తం అంతా కోవిలంతా కడిగేస్తారు. అక్కడ అద్భుతంగా పరిమళం వస్తుంది. సర్వగంధ సర్వరస, రసస్వరూపుడు మన స్వామి. అసలుకే పరిమళ స్వరూపుడా. గంగాళంలో తీర్థప్పుడు అవన్నీ చేస్తోందట. వేరులు, కురువేరు అంటారు చూడండి, ఆ కురువేరు పన్నీరు అన్నీ అద్భుతంగా వేస్తోందట పరిమళ ద్రవ్యాలన్నీ. కాయిచిన కడారతులు తిరుమంజన తిరుమేని అలయ్యామల్ నిదానంగా పోస్తుందట. చంటి పిల్లలకి స్నానం చేయించాలంటే చాలా కష్టం. అందులో మన కన్ననికి చేయిస్తోంది మన యశోద. మనకు ఆ యశోదమ్మ వచ్చు కాబట్టి మన యశోదమ్మ రాణి. బోళ్ళెంతమంది ఉన్నారు పనివాళ్ళు, కానీ వాళ్ళతో చేయించదు, తనే చెయ్యాలి. మన బిడ్డల్ని ఎక్కడో ఉంచుతాం, ఎప్పుడో వారానికి ఓ రోజు వస్తారు. అప్పుడు ఎవరిని పిలుస్తారండి? ఎవరి దగ్గర పిలవరో వాళ్ళ పేరు పిలుస్తారు, మన పేరు పిలవరు. అక్కడ అలవాటు అయిపోయారు కాబట్టి. అందుకని యశోదమ్మ అంటుందట, ప్రేమంతా కన్నని యొక్క ప్రేమంతా నేనే పొందాలి. ఇప్పుడు ఇంకోళ్ళకి ఇచ్చి వాళ్ళు పెంచండి అన్నారు, ప్రేమంతా వాళ్ళ మీదకి వెళ్తుంది. యశోదమ్మ రాణి, తనకి బోళంతమంది ఉంటారు. కాదు, మా కృష్ణయ్య ప్రేమంతా నేనే పొందాలి. రాణి అయినా సరే కృష్ణయ్య దగ్గరుండని తనే చేసుకుంటుందా. మెల్లగా తిరుమంజనం చేస్తుందట మన కన్ననికి. పసుం సిరు మంజలాల్ ఇది కీచం మేலும் అనవైతుక్கிறது కురుక్కుండాన పసుమంజులై సాత్యాయితు నీరాట్టిత్వం. ఆ నీరాట్టం చెడుపు నిదానంగా చేస్తుందట. అయ్యనా వరితాళుకు చిన్న తిరుమేని, కన్నన్ చిన్నవాడు, చిన్న నాలుక, చిన్న శ్రీహస్తాలు, భోగ్యంగా ఉన్నాడు మాట. అప్పుడు ఇరుందుళ్ళ మంజళాలే మిలిదాని తిరునావై వడిత్తవలకు. కన్నా నోరుతురుడా, నీకు కొద్దిగా బ్రష్ చేస్తా అంటోందట. చిన్న తీసి, ఏంటది, పసుపు కొమ్ము తీసి. అతుకూడలాగా అంగాందిడ నోరు తెరిచాట. పెళ్ళి వాళ్ళే సకల లోకలయం కండాల్. బూనబాండాలు చూపించేశాడు మన కృష్ణయ్య వాళ్ళమ్మకి. అప్పుడు చూపించాడు అలవాటు, మళ్ళీ తర్వాత చూపించాడు ఎవరికి? అర్జునుడికి. విశ్వరూపాన్ని చూపించాడు అర్జునుడికి కురుక్షేత్రంలో. కన్నా నీకు ఆస్తి ఎంతంతో చెప్పమన్నాడు. సరే ఆస్తి ఎంతో చెప్పాడు కన్నను. మొత్తం ఆయన కానివి ఏమున్నాయండి, మనకి పరిధిలో ఉంటాయి. ఆయనది మొత్తం అంతే, విశ్వం అంతా అయిందే. విశ్వం విష్ణుత్వ షట్కారో భూత భవ్యభవత్ ప్రభు భూత కృద్భూత బుద్భావో భూతాత్మ భూత భవన్. ఆయన కాని వస్తువే ఉందండి. ఈ లైట్ అయిందే, ఈ జంకానా అయిందే, ఈ శాలువా అయిందా, ఈ టేబుల్ అయిందా, ఆయన కాని వస్తువే ఉందండి. విశ్వంతో ఉన్న నిన్ను చూడాలనుంది అన్నట్ట మళ్ళా అర్జునుడు మొత్తం విశ్వరూపం చూపించేశాడు స్వామి. ఆ విశ్వరూపం అందరికీ కనిపించలే, అర్జునుడికే కనిపించింది. ఏదో సినిమాకి వెళ్తే మనకి కళ్ళజోడు పనికి రావట, కళ్ళజోడు ఇంకేదో ఇస్తారు అక్కడ. ఆ సినిమాలు మామూలుగా చూడకూడదు మాట, ఏదో కళ్ళజోడు ఇస్తారట. అట్లాగే యశోదమికి దివ్య చక్షుని కూడా ఇచ్చాడు. ఆనాడు అర్జునుడికి దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు, తనని చూడగల నేత్రాలు తనే ఇచ్చాడు. ఇది కర్మచక్షువులు, కర్మచక్షువులకి తెలియబడ్డవు స్వామి. దివ్య చక్షువులు ఇచ్చాడట కృష్ణయ్య. అర్జునుడు చూశాడు. ఇప్పుడు మొదట ఎవరికి చూపించాడు? యశోదమ్మకి చూపించాడు. ఎప్పుడు? స్వామికి తిరుమంజనం చేస్తుంటే. పెద్దవాడిన తర్వాత ఎవరికి చూపించాడు? అర్జునుడికి చూపించాడు.
ಅರ್ಜುನನಿಗೂ ದಿವ್ಯ ದಕ್ಷಿಣೆ ಕೊಡುತ್ತು ವಿಶ್ವರೂಪಂ ಕಾಟ್ನ పోలే ಇವಳకు దివ్య దక్షిణ కొడుతూ తన కాటుగా ఇరే మన యశోదమ్మకు కూడా దివ్య దక్షిణిచ్చి తన విశ్వరూపాన్ని చూపించాట, తన వైభవాన్ని చాటుకున్నట్ట మన కృష్ణయ్య. విశ్వరూపం దివ్య చక్షుని కూడా ఇచ్చాట మన యశోదమ్మకి. సరే ఇంకెవరికి చూపించాడండి? సంజయుడు ధృతరాష్ట్రుడికి నేత్రాలు లేవు కదా, కురుక్షేత్రంలో ఎట్లా యుద్ధం జరుగుతుందో ఏం జరుగుతుందో అన్నీ చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రునికి. యుద్ధంలో ఏం జరుగుతుందో నీకు నచ్చిన చరిత్ర ఏంటో చెప్పు అని అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని. అప్పుడు సంజయుడు చెప్పాడు, నేను స్వామి విశ్వరూపం చూపించాడే అది మటుకు నేను మర్చిపోలేకపోతున్నా అంటూ ఆ విశ్వరూపాన్ని చెప్తాడు మాట. వ్యాసరి యొక్క అనుగ్రహంతో సంజయుడికి మొత్తం అంతా తెలిసిందట. అదంతా ఎక్కడ చెప్తున్నాడు? తన ధృతరాష్ట్ర దగ్గర తిరుమాళికలో కూర్చుని ధృతరాష్ట్ర ఇంట్లో కూర్చుని చెప్తున్నాడు. ఎక్కడిది? కురుక్షేత్రంలో యుద్ధంలో ఏం జరుగుతుందో మొత్తం అంతా తెలిసిపోతుంది మాట ఎవరికి? సంజయుడికి. ఆ విధంగా మొత్తం అంతా చెప్పేసినాడు. ఆనాడు సంజయుడు సేవించాడు విశ్వరూపాన్ని, ఆనాడు అర్జునుడు సేవించాడు విశ్వరూపాన్ని. ఈనాడు మన యశోదమ్మ చూసింది విశ్వరూపాన్ని. యశోదమ్మ విశ్వరూపాన్ని చూసి మళ్ళీ అర్జునుడు కూడా చూపించాడు మాట. సకల లోకాలు చూపించాడా? ఎంత గొప్పగా ఉందండి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు, పైన లోకాలు, భూలోక భువర్లోక సువర్లోక తపోలోక సత్యలోకాలు, ఒక భూమి, ఒక మేరు పర్వతం, ఇది ఒక బ్రహ్మాండం. ఇటువంటి ఎన్నుండని బోళ్ళని లోకాలు ఉన్నాయట, అన్నీ చూపించేశాడు స్వామి. ఈ విధంగా మన నమ్మాళ్ళ వారికి చూపించాడండి. తిరువిన్నగర్ ఉప్పిలియప్పన్, కుంభకోణంలో తిరువిన్నగరని ఉప్పిలియప్పన్ అంటారు. అక్కడ పెరుమాళికి ఉప్పిలియప్పన్ ఒక పాఠం, ఉప్పిలియప్పన్ ఒక పాఠం. మార్కండేయ మచ్చికి ఒకది కూతురు భూదేవి, మామాళ్ళు ఇద్దరు ఉన్నారు లోపల గర్భాలయంలో. మార్కండేయుడు తదియారాధన చేస్తూ ఉంటారు. తదియారాధన చేస్తుంటే రోజుకి ఇదివరకు అయితే ఇప్పుడు సమానంగా తలి చేసుకుంటున్నాం, ఇదివరకు అతిథులకి పెడితే కానీ భోజనం చేసేవాళ్ళు కాదు ఆ పద్ధతిలో. అప్పుడు రోజు అతిథులు వచ్చేవారు మార్కండేయ మచ్చికి. ఆ రోజు అతిథి ఎవరు వచ్చారని మన పెరుమాళ్ళే ముసలి రూపంతో వచ్చారు. వచ్చి సాపాటు పెట్టంగానే మీరేం కావాలో కోరుకోండి అంటే, అదిగో మీ ఎదురుగుండా ఉందే మీ అమ్మాయి, ఆ అమ్మాయిని ఇవ్వమన్నారు. మార్కండేయ మహర్షి అన్నారట, తన కూతుర్ని చిన్న పిల్ల, యవ్వనం గల పిల్ల, ముసలివాడికి ఎవరైనా చేస్తారండి వివాహం? కన్యా వరయతే రూపం, కన్యను చూస్తుంది, రూపాన్ని చూస్తుంది, అందం. అందుకని మా అమ్మాయికి ఉప్పేయటం రాదని చెప్పారు. నేను అడ్జస్ట్ అయిపోతా అన్నాడు మన స్వామి. ముసలివాడికి ఎట్లా ఇవ్వనా అంటే, నేను ముసలివాడినా అంటూ తన దివ్య రూపాన్ని చూపించాడు మాట స్వామి. కిరీట మకర చూడావతంస మకర కుండల గ్రైవేక హారకేయుడకటక శ్రీవత్స కౌస్తవ ముక్త దామోదర బంధన పీతాంబర కాంచీగుణ ఆవరమిద దివ్యభూషణై. అప్పుడు వచ్చినవాడు సామాన్యుడు కాదు, పరమాత్మని ఇచ్చేశారు. అటువంటి ఉప్పిలి అప్పన్ అంటే మావగారు అయ్యారన్నమాట. మార్కండేయుడు మావగారు అయ్యారు, అల్లుడు మన ఉప్పిలి అప్పన్ అయ్యారు. ఆ కోవిల్లో ప్రసాదం, కోవిల్లో తింటే ప్రసాదం సరిపోతుంది, బయట తింటే ఉప్పు తక్కువగా ఉంటుంది అన్నమాట. ఎంత మంచి భర్త, ఉప్పు లేకపోయినా అడ్జస్ట్ అయిపోతారన్నట్ట మన పెరుమాళ్ళు. అట్లా భర్త అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటే అదృష్టంగా ఉంటారన్నమాట. ఆ విధంగా అటువంటి పెరుమాళ్ళు ఉప్పిలియప్పన్ మన నమ్మాళ్ళ వారికి విశ్వరూపాన్ని చూపించారు. పుగన్నల్లొరువనెన్గో పొరువల్ సీర్పూమియన్గో తీయన్గో వాయువెన్గో నిగరం ఆకాశమెన్గో నీల్చుడల్ ఇరండుమెన్గో ఇగరివిల్ ఇవ్వనైతుమెన్గో కన్ననై పూమారే అంటారు నమ్మాళ్ళవారు ఉప్పిలియప్పన్ విశ్వరూపాన్ని చూపించగా. ఆ విధంగా విశ్వరూపాన్ని సేవింపజేశారు 6వ పాసరంలో మన యశోదమ్మకి. 7వ పాసరం வாயுள் வையகம் கண்ட மடநல்லால் ஆயிர புத்திரநல்லன் அரும் தெய்வம் பாயசீருடை பண்புடை பாலகன் மாயன் ఎన్ను మహిళందనర్ మాదరే. ఈ పాసరాలు అంటుంటారు యశోదమ్మ ఒక్కదే చూడటం కాదట, బోనబాండాలు కన్నని యొక్క నోట్లో అందరూ చూశారట, రేపలలో ఉన్న వాళ్ళందరూ చూశారట. మన శ్రీ వైష్ణవ సంప్రదాయం అంటేనే అందరికీ చెప్పాలి. కొత్తగా ఎవరైనా వస్తే మీకు తిరుప్పావు కూడా రాదండి అనకూడదు. మొట్టమొదటి అవస్థలో మనం అట్లాగే ఉన్నాం. శ్రీ వైష్ణవ సంప్రదాయం అంటే మనకున్న తెలిసింది అందరికీ పంచిపెట్టాలి. ప్రసాదం ఎట్లా పంచిపెడతామో వాళ్ళకు కూడా ఈ దివ్య గుణానుభవాన్ని చక్కగా చెప్పాలి. ఏదో మనకేదో పెద్దగా వచ్చేసినట్టు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమీ తెలియనట్టు మాట్లాడకూడదు. మన యశోదమ్మ తాను సేవించి ఊరుకోవచ్చుగా. అందరినీ పిలిచింది, రండి రండి మా కన్నని యొక్క నోట్లో బోనబాండాలు చూపిస్తున్నాడు, కన్నా ఒక్కసారి నోరు తెరు, మన బోనబాండాలు చూపించి వీళ్ళకి అని రేపల వాసులు అందరినీ
తీసుకొచ్చిందట. అందరూ చూశారని చెప్తున్నారు ఈ పాశురంలో. చూడండి యశోదమ్మ యొక్క ఔన్నత్యం. యశోదమ్మ పరోపకారకురాలు. తాను సేవించి ఆనంద పట్టం మాత్రమే కాదు, అందరికీ సేవింపజేసింది మన కన్నని యొక్క బోన భాండాలన్నీ. అందరూ చూసి ఆనందపడిపోతున్నారట అంటున్నారు ఈ పాశురంలో. ఏమనుకుంటున్నారట? వాయల్ వైయగం కండ మడనల్లాల్. మామిడి పిల్లలు నోరు తెరిస్తే ఇట్లా చూపిస్తారండి? కాదు కాదు, ఇతడు నందుని బిడ్డ కాదు. ఆయిర పుత్తిర నల్లన్, నందుని బిడ్డ కాదు ఈ పిల్లవాడు. అరుందైవం, పరాత్పరుడు. వచ్చిన వాళ్ళు కన్నని యొక్క బోనబాండాలు నోట్లో చూసి అనుకునే మాటల మాట ఈ పాశురంలో. పరం దైవం, కన్నన్ ఎవరంటే పరాత్పరుడే, నారాయణుడే ఇక్కడ బిడ్డగా అవతరించారు. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరాన్నవనికేతన నాగపర్యంకముసృజ్య ఆగత మధురాపురి. మన నారాయణుడే ఇక్కడ అవతరించాడు, కానీ ఇతడు మామూలు పిల్లవాడు కాదు, మన అనుకునే పిల్లవాడు కాదు అనుకుంటున్నారట వాళ్ళు మాట్లాడే మాటలు. పాయశీరుడై పణ్బుడై బాలకన్, కళ్యాణ గుణాలు కలవాడండి ఆయన. ఎన్నో కళ్యాణ గుణాలు కలవాడండి ఆయన. అంత గొప్పవాడు మాకు కూడా చూపించాడా? 2 గుణాలు ఉన్నాయి పరమాత్మలో. పరత్వం ఉంది, సౌలభ్యం ఉంది. ఇక్కడ ఉన్నవాడెవరు? అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు. అది పరాత్పరం, గొప్పతనం. మన కళ్ళకి కనిపిస్తున్నాడా? ఏ పువ్వు పెడితే ఆ పువ్వు స్వీకరిస్తున్నాడా? రేపు ఇంకో పువ్వు పెడతాం, ఆ పువ్వు స్వీకరిస్తాడా? ఇవాళ ముత్యాలు వేసాం, సరే అన్నాడు. రేపు ఇంకో మాల వేస్తాం, స్వీకరిస్తాడా? నేను స్వీకరించను అండు. అంటే మన పరమాత్మలో 2 గుణాలు ఉన్నాయి. ఏంటి? పరత్వం, సౌలభ్యం. పరత్వం అంటే గొప్పవాడు, సౌలభ్యంలో మనకు అందుతున్నాడు. లోకంలో రాజు దర్శనమే అవ్వదు, కానీ ఇక్కడ రాజాది రాజు దర్శనం అవుతుంది. ఎంత గొప్పవాడండి, మన కళ్ళకి కనిపిస్తున్నాడా అనుకుంటున్నారట. ఎవరంటే ఏంటైనా పరత్వం కలవాడు, సౌలభ్యం కలవాడు. మాయన్, వాళ్ళు అనుకునే మాటలు మాయన్, ఆశ్చర్యుడండి అని ఆనందపడిపోతున్నారట. అక్కడ రేపలలో ఉన్న వాళ్ళందరూ కన్నయ్య యొక్క బోనబాండాలు చూసి ఆశ్చర్యపోతూ అనుకునే మాటల మాట ఈ పాశురంలో. ఏషాం పాటు మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం. ఏషాం పాటు வாயுள் இப்படி திருப்பவளத்தில் உள்ளே லோகங்களை கண்ட பவ்யத்தையும் சேகத்தையுடையவர்கள் வையமேழும் கண்டால் பிள்ளை வாழ் என்னும் கீழ் ஒருத்தியாக சொல்லித்தேயாகிலும் அனுபாஷணத்திலே பலராக சொன்னையால் கேளையாலே பின்னையும் கூட கண்டவர்கள் ఎన్ను கொள்ள వేణుం. ఏమంటున్నారంటే మనవాళ్ళ మామనిగల్, లోకాలన్నీ చూపించారు కదా బొనబాండాలు మన కృష్ణయ్య యశోదమ్మకి. యశోదమ్మ ఒక్కతే చూసిందన్నారు వెనక పాసరంలో. ఈ పాసరంలో ఏమంటున్నారు? యశోదమ్మ తను ఒక్కతే చూడలేదంటే అందరిని పిలిచిందట. మా కన్నని చూడండి, మా కన్నని చూడండి అంటున్నారు ఈ పాసరంలో. సరే, సేవించిందట ఏమనుకుంటున్నారు ఇప్పుడు గోపికలందరూ కృష్ణయ్యను చూసి? ఇవల్ కండ అనంతరం అరుగునిన్నవర్గలుக்கும் కాట్ట అవనం తన వైభవం ఎల్లాரும் అరిగైక్కాగా అవర్గలుக்கும் దివ్య చచ్చు చేయగడుతూ కాట్టకూడు మీరే. వాళ్ళకి కూడా దివ్య చచ్చులు ఇచ్చాడట. యశోదమ్మకి దివ్య చచ్చు ఇచ్చాడు కాబట్టి బోనబాండాలను చూడగలిగింది యశోదమ్మ. కృష్ణ యొక్క బోనబాండాలు. అర్జును కూడా దివ్య చచ్చువుని ఇచ్చాడు, కర్మ చచ్చుడికి ఆయన కనబడడు. అట్లాగే ఈ గోపికలందరికీ రేపల్ల వాసులందరికీ దివ్య చచ్చువుని ఇచ్చాడట మన కృష్ణయ్య, అందుకు చూడగలిగారట. ఒకటి. రెండవది ఏమనుకున్నట్ట, ఏదో నా వైభవం చూపిద్దాం అనుకున్నట్ట మన కృష్ణయ్య. నా గొప్పతనం ఒకసారి తెలియబరుద్దాం వీళ్ళందరికీ అనుకున్నట్ట, అందుకు నా అందరికీ తెలియవచ్చాట. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? ఆయిర పుత్తిరన్ అల్లన్ అరుందైవం శ్రీ నందగోపన్ మగనల్లన్ పెరుదరికర్య సర్వేశ్వరన్. మామూలుగా మన బిడ్డలు నోరు తెరిస్తే ఏం వస్తుందండి? ఏమీ కనిపించదు. కానీ మామూలు పిల్లవాడు కాదండి, లోకనాథుడే, విశ్వనాథుడే, జగన్నాథుడే కన్నన్గా అవతరించారండి అంటుకుంటున్నారట ఆ పిల్లవాడి యొక్క నోట్లో బోనబాండాలను చూసి. పెరుదక్కర్య సర్వేశ్వరన్ పాయశీరుడై పన్బుడై బాలకన్ పరమిన కళ్యాణ గుణంగలయుడైనాయ్ నేనుమయుడయాల సిరు పిల్లై. చిన్న పిల్లవాడండి. ఈ పిల్లవాళ్ళు 2 ఉన్నాయి, ఒకటి పరత్వం ఉంది, ఒకటి సౌలభ్యం ఉంది. నారాయణుడు మన కళ్ళకి కనిపించాడు, ఈ కృష్ణుడిగా అవతరించాడు, సౌలభ్యం. ఎంత గొప్పవాడండి. మాయన్ ఆశ్చర్య శక్తియుక్తన్ ఎన్ను మగిజందనర్ మాదరే. ఓకే, ఆనందపడిపోతున్నారట. ఊరికే అచ్చావతార పెరుమాళని సేవించొస్తే ఏదైనా విదేశ ఉత్సవం చూసి వస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉండలేక చెప్తాం. మరి నిజంగా ఈ గోపికలు కన్నని చూశారు కదా, వాళ్ళందరూ ఇంకా ఆనందానికి అవధలేదట, విపరీతమైన ఆనంద పావస్యంలో మునిగారట. భలే చిన్న పిల్లవాడట,
నోరు తెరవంగానే బోనబాండాలు చూపించాట. ఇది ఎక్కడ ఆశ్చర్యం, ఇది ఎక్కడ ఆశ్చర్యం, నేను చూసా, మీకెట్లా ఉంది మీ అనుభవం, మీకెట్లా ఉంది, ఈ ప్రసాదం భలే భోగ్యంగా ఉంది, మీకెట్లా ఉంది అంటాం. మడవాళ్ళ మామూలుగా ఉపదేశరత్నాల్లో శ్రీవచన భూషణం భలే మాకు భోగ్యంగా ఉంది, మీకెట్లా ఉంది అని అడుగుతారు. అట్లాగే ఇప్పుడు మేము అనుభవించాం మా కన్నని యొక్క బోనబాండాలు, మీరు ఎట్లా అనుభవించారు, మీ అనుభవం ఎట్లా ఉంది అని అడుగుతున్నారట. అక్కడ రేపల్లో ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నారు. வாயில் வயங்கண்ட மடநல்லார் மாதர் పాయసుడే పనుముడై బాలకన్ ఆయర పుత్తిర నల్ల. అసలు నందరి బిడ్డ కాదండి, నంద యశోదల బిడ్డ కాదు, ఎవరు నారాయణుడట. మాయన్ ఎన్ను మగిచందర ఎన్ను అన్వయం. 7వ పాసురం అనుభవించాం, 8వ పాసురం తెలుసుకుందాం. 10 நாளும் கடந்த 2 நாள் எத்தி செய்யும் செய்யமரம் கோடித்து மத்த மாமலை தாங்கிய மைந்தனை ఉత్తానం செய்து ఉగందనర్ ఆయరే. నామకరణ ఉత్సవం, మన కృష్ణయ్యకి నామకరణ ఉత్సవం చేస్తున్నారు. నామకరణ ఉత్సవం అంటే పేరు పెట్టడం. పేరు పెట్టింది ఎవరు? గర్గ మహర్షి. ఎన్నవ రోజు? 12వ రోజు. 10 நாளும் கடந்த 2 நாள், 12వ రోజు పేరు పెడుతున్నారు మాట. ఎత్తి చెయ్యం శయమరం కోడిత్తు. అక్కడ చూడండి, ద్వారకలోనట పైన ధ్వజాన్ని పాడతారు, ధ్వజాన్ని పైన జెండాని పాడతారు అన్నమాట. అదట బోళ్ళంతా సేపు ఉంటుందట. అది మళ్ళీ తనకి ఇంకొకరు కైంకర్యం చేసేస్తారు, మనం చేద్దామన్నా కుదరదు, దానికి పెద్ద పోటీ అట పంచద్వారకల్లో. అదేవిధంగా మా కృష్ణుడు క్షేమంగా ఉండాలి, మా కృష్ణుడు రాజు అవ్వాలని ఆ దేశం వాళ్ళ పైన తోరణాలు కట్టేశారట. జయాన్ని జయ తోరణాలు కట్టారట అందరూ. ఎత్తి శయ్యం శయమరం కోడిత్తు, మా కన్ననికి జయం అవ్వాలని. సరే అట్లా అన్న పెరియాళ్వారు యశోద మత్తమామలై తాంగియమైన ఓ గోవర్ధనగిరి దారి అంటోంది. యశోదమ్మకి ఎక్కడ తెలుస్తుంది గోవర్ధనగిరి ఎత్తడం? ఇప్పుడు యశోదమ్మ భావంలో ఉన్నది ఎవరు? మన పెరియాళ్వారు. అదే యుగం ద్వాపరయుగం. పుట్టినప్పుడు ఏ చేష్టతలో ఏం కనిపిస్తాయండి? మన యశోదమ్మకి తర్వాత చూపించాడు గోవర్ధన పర్వతం ఎత్తడం. కానీ కలియుగంలో అవతరించారు కాబట్టి మన పెరియాళ్వారు ఏం చేస్తున్నారు? ఆ గోవర్ధనగిరి దారి అని పిలుస్తున్నారు. కూడా గోవర్ధనగిరి పర్వతం ఎత్తినవాడా అంటున్నారు. యశోదమ్మకి తెలియదు, మన పెరియాళ్వారు యశోద అవస్థ తెచ్చుకున్నారు కాబట్టి ఓ గోవర్ధనగిరి దారి అంటున్నారు. ఉత్తానం చేయదు ఉగంధనర్ ఆయన మన పెరియాళ్వారికి తెలుసు కాబట్టి అందరూ అమ్మ యశోదమ్మ ఒక్కసారి మేము నీ బిడ్డను ఎత్తుకుంటాం, ఒక్కసారి అమ్మ అని బతుకులాడుతున్నారట యశోదమ్మతో. అందరూ ఆనందపడి ఎత్తుకుంటున్నారట మన యశోదమ్మ దగ్గరికి వచ్చి, ఎంతో ప్రీతి పాత్రలు అవుతున్నారట. మన మనవాళ్ళ మామూలు గల వ్యాఖ్యానం ఎట్లా ఉందో సేవించుకుందో. నామకరణ ఉత్సవం భాగవతంలో అద్భుతంగా చెప్తారు. ఏమండి మీరు అందరినీ పిలవండి అందట యశోదమ్మ. నందుడు వంట పిలవనన్నట్ట, ఎక్కడ చూసినా రాక్షసులే, మనం కామ్గా చేసుకుందాం అని. మీరు డబ్బులు ఎంతైనా పర్వాలా, మంచి బ్రాహ్మణోత్తముణ్ణి పిలవండి, నామకరణం చేసేవాడిని అన్నారు అని చెప్పిందట యశోదమ్మ. సరే గర్గాచార్యులు వచ్చారు, పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకున్నారు, చేతుల్లోకి తీసుకున్నారు, పడిపోయాట ఆయన గర్గాచార్యులు. ఈయన వైకుంఠనాథుడా, అందరికీ పేర్లు పెట్టి ఆయనకి నేను పేరు పెట్టాల్సి వస్తుందా? అన్ని నామాలు ఆయన ఈయనా, శాస్త్రనామాలు కలవాడా, ఆయనకి నేను పేరు పెట్టబోతుందానే, కృష్ణ అని పేరు పెట్టబోతున్నానని ఆనందం అట. చెప్పారా మీకు మంచి బ్రాహ్మణోత్తముని తీసుకురమని పేరు పెట్టమని? ఆయనకి కళ్ళు తిరిగి పడిపోవడం కాదు, సాక్షాత్ నారాయణే అని తెలుసుకున్నాడు ఈ పిల్లవాడిని. అందుకని అందరికీ ఇదేమంటాం, ఇది పేపరు అంటాం, ఇది ఈ వస్తువు అంటాం. ఈ వస్తువులన్నింటికీ పేరు ఆయన ఉండడం వల్ల అటువంటి పరమాత్మకే పేరు పెడుతున్నానా ఈరోజు నేను అని ఆశ్చర్యం మాట గర్గాచార్యులకి. ఈమెమనుకుందట యశోదమ్మ, మీకు చెప్పానా ముందల, డబ్బులు ఎంతైనా పర్వాలేదు, చక్క మంచి బ్రాహ్మణ రాగానే పడిపోయాట ఆ కన్నని ఎత్తుకుని అంటారు. అక్కడ ఎక్కడ భాగవతంలో. లోకంలో ఆ పేరు కృష్ణ వాసుదేవ గోవింద అని పేరు పెట్టారు కదా, ఎవరు రాలా. ఎందుకని యశోదమ్మ వద్దంది, కామ్గా చేసుకున్నారు. పేరు నామకరణ ఉత్సవం. దిష్టి తీసేటప్పుడు ఆ పేర్లే ఆయనకి దిష్టి తీయటం. దిష్టి తీసేటప్పుడు కూడా కృష్ణ వాసుదేవ నారాయణ అంటూ దిష్టి తీసేదట మన యశోదమ్మ. ఆ యశోదమ్మ ప్రేమ కోసమే వచ్చాడు మన కృష్ణయ్య. కృష్ణ అని పేరు పెట్టారట. కృష్ణ అంటే ఆనంద పెట్టేవాడు, లోకాన్నంతటినీ కృష్ణ అన్న శబ్దానికి అర్థం ఏంటి? ఆనంద పెట్టేవాడు అందరినీ అని మాట అర్థం. భూమికి ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం.
మన బాలమామునిగల వ్యాఖ్యానం. 10 நாளும் கடந்த 2 நாள் 10 நாளும் கடந்த 2ஆம் நாளான నామకరణ దివసత్తిలే పేరు పెట్టే రోజు 12వ రోజున పేరు పెడుతున్నామనుకున్నారు. ఎత్తిసయ్యం సయ్యమరం కోడిత్తు ఎల్లా దిక్కుగలం జయసూచకమాగా తోరణం నాటి అలంకరిత్తు. పండగ మొత్తం దేశం అంతా పైకెళ్ళి తోరణాలు కట్టారట మన కృష్ణుడికి ఇదని. వర్ష ఆపద్రక్షమార్థమాగా మత్తగజంగళయుడైనాన ప్రియమలయే ధరితుకున్న మిడుక్కనే బలం కలవాడా అంటున్నారు మన పెరియాళ్వారు. యశోద ఏంటి బలం ఏంటండి, గబాలన ఇప్పుడే కొద్దిగా పేరు పెట్టారు కదా కృష్ణ అని, ఇప్పుడే మన బలం కలవాడా అంటున్నారేంటి? ఇది మన పెరియాళ్వారి యశోద కాబట్టి. ఆనాడు మన కృష్ణయ్య గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాట. పర్వతం మీద ఉన్నా రక్షిస్తూ ఉంటాడు, పర్వతం ఎత్తినా రక్షిస్తూ ఉంటాడు. 7 కొండలవాడ ఓ వెంకటరమణ కనులారా నిన్ను గాంచ కదలిరావేమయ్య ఒழிவில் காலமெல்லாம் உடனாயமன்னி வடிவிலா அடிமை செய்ய வேண்டும் நாம் தெழுகுரலருவி తిరువేంగడత్తు ఎழிల్కొల్ సోది ఎంద తంద తందైకే. కొండ మీద ఉన్నాడు మన తిరుమల శ్రీవారు మలయప్పన్. కొండ మీద ఉండి ఏం చేస్తున్నాడు? మనలందరినీ రక్షిస్తున్నాడు. ఇప్పుడు కొండ ఎత్తాడు, మన గోవర్ధనగిరి కొండని. ఆ కొండ ఎత్తి రక్షించాడు అందరినీ, గోకులంలో ఉన్న వాళ్ళందరినీ, రేపల్ల వాసుల్ని, ఆవుల్ని, దూడల్ని. దేవేంద్రుడికి ఆకలి కోపం వచ్చింది చూడండి. కొంతమంది మగోడు రాగానే ఏమంటే భోజనం పెట్టేయాలి, లేకపోతే కాసేపు పరిచేస్తారు, ఆకలి కోపం. అట్లాగే దేవేంద్రుడికి కోపం వచ్చింది మాట. ప్రతి సంవత్సరం తనకి రావాలి భోజనం. అందరూ రేపల వాసులందరూ అన్నం కూరలు తీసుకొస్తారు. ఈ తప్ప ఏంటి మంచి సువాసన వస్తుంది ఏంటి అన్నట్ట మన కృష్ణయ్య. దేవేంద్రుడికి అందరి వంట చేస్తున్నాం, తెలియజేస్తున్నాం అన్నారట. దేవేంద్రుడికి వద్దు, గోవర్ధనగిరి పర్వతానికి పెట్టండి అన్నట్ట మన కృష్ణయ్య. అంతే, కృష్ణుడు ఏ మాట చెప్తే అదే వేదం. గోవర్ధనగిరి పర్వతానికి పెట్టేశారు, గోవర్ధనగిరి పర్వతానికి పెట్టేశారు. ఇక్కడ పెరుమాళకి తెర వేస్తాం ఆరింపు చేయడానికి. తెర వేస్తే ఇక్కడ అందుబాటులో ఉంది, అది గోవర్ధనగిరి కొండ, తెర వేయటం కుదరదు. అందరూ కళ్ళు మూసుకోండి అన్నట్ట మన కృష్ణయ్య. మొత్తం ఆరగించేశాట మన కృష్ణయ్య. వచ్చేసింది కోపం దేవేంద్రుడికి. వర్షాన్ని కురిపించాడు. ఏ వర్షం? రాళ్ల వర్షం. మన కృష్ణయ్య గోవర్ధనగిరి పర్వతమే రక్షిస్తుందని చెప్పాడు. శంఖం చేత రక్షించగలడు, చక్రం చేత రక్షించగలడు, సంకల్పం చేత రక్షించగలడు. కానీ ఏం చెప్పాడు మన కృష్ణయ్య? పర్వతమే, గోవర్ధనగిరి పర్వతమే రక్షిస్తుంది అన్నాడు. అందుకని గోవర్ధనగిరి పర్వతం ఎత్తాడు మన కృష్ణయ్య. 7 రోజులు, చిన్న పిల్లవాడు, ఎంత 7 రోజులు ఎత్తాడా ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని. అద్భుతంగా ఎత్తాడు మన కృష్ణయ్య. వచ్చేసింది కోపం, దిగింది దేవేంద్రుడికి. అంటారు మన వేదాంత దేశకులు ఒక గ్రంథంలో రామపాదుకులకి పట్టాభిషేకం చేశాడు భరతాళ్వాన్. ఆ కన్నని యొక్క చిటిక వేలికి పట్టాభిషేకం జరిగిందట. కన్నని యొక్క స్పర్శ కలిగి గోవర్ధనగిరి పర్వతం కాబట్టి ఈ చేత్తో పట్టుకున్నాడు చిటికన వేలుతో, అందుకని ఈ పట్టాభిషేకం జరిగిందట. పట్టాభిషేకం అంటే అక్కడ తీర్థం పోసాడు పాదాలకి, ఇక్కడ ఆ దూడ కురిపించిందట పాలని. ఇప్పుడు దేవేంద్రుడు అంటాడు, గోవింద అన్న నామం ఇచ్చాడు, నేను తెలుసుకోలేకపోయాని స్తోత్రం చేశాడు మాట. కామధేను వచ్చి వర్షిస్తుంది మాట. అంటే శ్రీహస్తం ఎంత గొప్పదండి, స్వామి యొక్క శ్రీహస్తం చిటికన వేలుతో ఎత్తాడా, అది బలం కలవాడా అంటున్నారు మన పెరియాళ్వారు యశోద. പ്രിയമളയെ ധരിച്ചുകൊണ്ട് നിന്ന മിടുക്കനെ പിற்பாளராகையாலே തത്കാലത്തിൽ അന്നിക്കെ പിற்കാലത്തിൽ చేసిన అవస్థకు నిరూపకమాకి అరల తీరాగయ్యాలి ఆళ్వార్కు. ఆ రోజు చేసిన చేష్టలే తెలుసు మన యశోదమ్మకి. యశోదమ్మ కన్నా గొప్పవారు మన పెరియాళ్వారు. యశోద అవస్థ తెచ్చుకున్న మన పెరియాళ్వారు తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలుసు మన పెరియాళ్వారికి. అందుని ఓ గోవర్ధనగిరి దారి అన్నారు మాట. ఉత్తానం செய்து உகந்தனர் ஆயரே இடையரெல்லாம் స్నేహాతిశయ్యాలే తనిత్తనయే తందాం కైగళ్ళే ఎడుతుకుని పీతరానార్గల్ ఎన్గై. అందరూ వచ్చి కన్నని ఎత్తుకుని, అమ్మయ్య మా జన్మ సాఫల్యం అంది, అమ్మ యశోదమ్మ నీ బిడ్డని ఇచ్చావు, మేము ఎత్తుకున్నాం, మా యొక్క చేతులు ప్రయోజనమైనవి, మా కళ్ళతో కృష్ణయ్యను చూసాం, కళ్ళున్నందుకు ప్రయోజనం అంటూ ఆనందపడి మురిసిపోయారట మన గోపికలందరూ. తర్వాత పాసురం తెలుసుకుందాం. 9వ పాసురం. கிடக்கில் தொட்டில் கிஷிய உதைத்திடும் எடுத்துக்கொள்ளில் மருங்கை இருத்திடும் ஒடுக்கி புல்கில் உதரத்தே பாயந்திடும் மிடிக்கிலாமையால் நான் மெலிந்தே நங்காய். యశోద
తాను అందరితో చెప్తోంది మాట. ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు మీ కృష్ణ యొక్క చేష్టిత చెప్పండి ఏదన్నా, మీ పిల్లవాడి యొక్క చేష్టిత అనగానే ఇప్పుడు చెప్తోంది మాట మన యశోదమ్మ. కిడకిల్ తొట్టిల్ కిజియ ఉదయిత్తిడం, మా కన్నన్ని ఉయ్యాల తొట్లో వేశా. ఆ ఉయ్యాలంతా అటు ఇటు ఏం చేస్తున్నట్ట, కన్నన్ పాదాలతో కొడుతున్నట్ట. ఉయ్యాల తీసేసింది. ఎడుతుకొళ్ళిల్ మరుంగై ఇరుత్తిడం, ఏం చేస్తోందట, ఇక్కడ ఎత్తుకుందట కృష్ణయ్యని. ఎత్తుకుంటే నడుముని తన్నుతున్నట్ట. సుకుమారుడైన మా కృష్ణయ్య పాదాలు సుకుమారమా, ఏదో తొట్టి ఏమవుతుందనో కాదు, తొట్టి రాయిగా ఉంది. మా కన్న యొక్క పాదాలు ఎటువంటి సుకుమారమైన పాదాలు. అతసి పుష్ప సంకాసం హారనో పురశోభిత, మా కృష్ణ యొక్క పాదాలు మృదుత్వమైనవి. ఈ పాదాలు కందిపోతాయేమో, అసలుకే మృదుత్వమైన పాదాలు, ఈ పాదాలు కందిపోతాయేమో అని మా పిల్లవాడిని తొట్టిలో పడుకోబెట్టకూడదు అని తొట్టి తీసేసింది ఆయన యొక్క మృదుత్వాన్ని చూసి. ఇప్పుడు ఇక్కడ తంతున్నాడే ఇదంతా నొప్పిగా ఉంటుందేమో అని వట్టస్థలాన్ని వేసుకుందట మన కృష్ణయ్యని. మిడికిలా మయ్యాల్, బిడ్డకి పాదానికి నొప్పి కలుగుతుందేమో అన్న బాధ యశోదమ్మకి. తనకి నొప్పని కాదు, ఆ తొట్టి ఏమైపోతుందో అన్న బాధ కాదు. అయ్యో ఇన్ని వేలు పెట్టుకున్నామే, ఆ తొట్టి అయ్యో పడుకోకుండా పోయిందే, వేస్ట్ అయిపోయిందే, ఇన్ని వేలు పెట్టాం అనుకుంటాను అలాంటి వాళ్ళు. మన యశోదమ్మ అట్లా బాధ కాదు, కృష్ణుడి యొక్క మృదుత్వమైన పాదాలే, ఆ పాదాలతో తన్నితే ఆ తొట్టి యొక్క స్పర్శ వల్ల మా కృష్ణ యొక్క పాదాలు కందిపోతాయే అన్న బాధ మన యశోదమ్మకి. అంత ప్రేమ మన యశోదమ్మ ప్రేమ. ఈ ప్రేమను పొందడానికే వచ్చాడు మన కృష్ణయ్య. ఈ విధంగా యశోద స్త్రీలతో చెప్తోంది మాట. మిడికిలామయ్యాల్, నాకు ఏం బాధ కాదు, మా కన్ననికి ఎక్కడ బాధ కలుగుతుందో. శృతిమెత్తని పాదాలే, పుష్పం వంటి పాదాలే, సుకుమారమైన పాదాలే. అయ్యో తొట్టి తగిలితే పాదాలతో తంతున్నాడే, ఆ తొట్టి అన్న గీసుకుంటుందేమో నా పిల్లవాడికి, ఎత్తుకుంటే ఇక్కడేమో ఇది కఠినమైన ప్రదేశమే, అన్న జరుగుతుందేమో అంటూ చెప్తోంది మాట మన యశోదమ్మ. దాన్ని అంటారు நங்கை மீர் நீரும் ஓர் பெண் பெத்து நல்கி நீர் எங்கனே சொல்லிகேன் யான் பெற்ற ஏழையை சங்கென்னும் சக்கரமென்னும் துஷா என்னும் ఇంగనే సొల్లుం ఇరాప్పగల్ ఎన్ చేయన్ అంటారు తిరువాయుడు దివ్య ప్రబంధంలో. మీరు బిడ్డల్ని కన్నారా? మీరు బిడ్డలు పొందిన ఆనందం మీకు తెలుసు. మీ బిడ్డలు ఏమంటారు? ఏదో అడుగుతారు, కావాలి, ఏ డ్రెస్సో అడుగుతారు. నా బిడ్డ ఏమంటుందో తెలుసుందా? నమ్మాళ్ళ వారి తల్లి అవస్థ పొంది ఎదుటి వాళ్ళకి చెప్తున్నారు. నా బిడ్డ ఏమంటుందో తెలుసునా? సంగెన్నో చక్కరమెన్నో తుషా ఎన్నో, ఓ శంఖ చక్రధారి, ఓ చక్రధారి నాకు తులసి కావాలి అని అడుగుతోంది మా అమ్మాయి. మా అమ్మాయి మాట్లాడే మాటలు వేరు. వడపత్రధారి యొక్క తులసి కావాలి అంటోంది మా అమ్మాయి. రామావతారంలో తులసి కావాలంటోంది మా అమ్మాయి. ఆ పాసనలో పాలన ఏడు ఉండు పరివిన్ని ఆలిలై అన్నవశం చెయ్యు మన్నలాల్ తాల్నే మేలని తన్నండుతా ఎన్నే వలివినయేన్ మడవల్లియే. నా పిల్ల భవ్యమైన పిల్ల, కానీ రామావతార తులసి కావాలంటోంది, కృష్ణావతార తులసి కావాలంటోంది, వామనావతార తులసి కావాలంటోంది అని తన పిల్ల గురించి చెప్పింది. ఇప్పుడు మన యశోదమ్మ తన కొడుకు గురించి చెప్తోంది మాట. మీరు బిడ్డల్ని కన్నారు కదా, మీ బిడ్డల్ని పెంచారు కదా, కానీ నా బిడ్డల సుకుమారులో ఉండరు మీ బిడ్డలు అంటోంది యశోదమ్మ. తనే బిడ్డని కన్నట్టు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఈ పాసరంలో మనవాళ్ళ మౌలిక వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. 9ஆம் பாட்டு திரு அவதரித்த அளவில் ஊரடங்கலம் செய்த ఉపలాల విశేషங்களை అనుసంధిస్తూ ఇనియరాన ఆర్కీష్, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆనందపడుతున్నారు అని చెప్పారు వెనకాల. இப்பாட்டில் பருவத்துக்கு தகுதியல்லாத சேஷ்டங்களை அனுசந்தித்து திருத்தாயார் சந்நிகிதரானவர்களுக்கு சொன்ன பாசுரத்தை அவளான பாவனையாகாலே தாம் అనుభవితీనియరాగిరార్. యశోదమ్మ తాను ఆనందపడుతుందట తన బిడ్డకి. సుకుమారమైన పాదాలే, అయ్యో తొట్లో ఉంచుకుంటేనేమో ఉండట్లేదు, నా బిడ్డ శృతిమెత్తన వాడే అని చెప్తోంది మాట యశోదమ్మ ఈ పాసురంలో. கிழக்கில் தொட்டிலே வளர்த்தினால் అతలే కిడందానాగిల్ తొట్టిల్కి జుమ్మడి ఉదయ్యా నిక్కు. చిన్నపిల్లలు కదండి, తొట్లు వేస్తే ఆ తొట్టినంతా అటు ఇటు తంతున్నట్ట. పాదాలకి ఏం నొప్పో అని భయం. కన్నని యొక్క పాదాలకి ఏం జరుగుతుందో ఈ తొట్టి అని భయం. ఈ తొట్టే మొరటుగా ఉంది, నా బిడ్డకి శుద్ధిమెత్తన వాడు, పువ్వంటి సుకుమారుడు, ఏం జరుగుతుందో అని భయం. எடுத்து கொள்ளில் திருவடிகள் மார்தவத்துக்கு இது போராது என்னஞ்சி ఒక్కలే எடுத்துకొల్లి బుడైవేస్తూ ఒక్కలయ్యే మురియా నిற்கும். సరే తొట్టి తగదు నా పిల్లవాడికి అని ఇక్కడ వేసుకుందట. ఇక్కడ వేస్తే ఇది తంతున్నట్ట. ఇది కఠినమైన ప్రదేశమే,
నా పిల్లవాడికి ఇది కుదరదు అనుకుందట. ఒడుక్కిల్ இதுவும் திருமேனியின் மார்தவத்துக்கு பராது என்னும் వ్యాపార క్షమనల్లాదబడి ఒత్తులే మార్లేటుకొల్లి తిరువుడిలే వైత్రేపాయానికి పిల్లల్ని వట్టస్థలం మీద అట్లా పడుకోబెట్టుకుంటారు పిల్లవాడిని. ఇది కూడా సుకుమారంగా లేదే నా హృదయం కూడా అనుకుంటుంది యశోదమ్మ. మిడిక్కిలామయ్యాల్ ఇంత చేష్టిదంగలై ఎల్లాం పొరుక్క వల్ల శక్తి పిళ్ళైకి పోరాదు విను నా పోరైలైతేన్. మీరు మీ బిడ్డని కన్నారు, నేను నా బిడ్డని కన్నా, కానీ నా బిడ్డ సుకుమారానికి ఏది ఇక్కడ ఈ లీలా ఉద్ర ఏది కనిపించట్లా నా బిడ్డను పడుకోబెట్టడానికి అంటోంది. నంగై నీర్ நீங்கள் எல்லாரும் పర్వత్తుకు తగ చేతంగల ఇడ పిల్లయ్యే పెట్టి వళతగయాలే పూర్ణైకలా ఇరుక్కిరగలరే. మీరందరూ పూర్ణులు, మీ బిడ్డకి తగిన తొట్టి దొరుకుతోంది, కానీ నా బిడ్డకి తగిన తొట్టి దొరకట్లా అంటూ అద్భుతంగా చెప్పింది మన యశోదమ్మ. యశోద భావంలో ఉన్నటువంటి పెరియాళ్వారి యశోద. చివరి పాసరం సెన్నాల్ వయల్ సూర్ తిరుకోట్టియూర్ மண்ணுனாரணன் நம்பி பிறந்தமை மின்னனோர் விட்டு சித்தன் விரித்த இப்பன்னு పాడల్ వల్లార్కు ఇల్లై పావమే. ఫలశ్రుతి చెప్తున్నారు ఇక్కడ. ఏంటండి ఫలశ్రుతి? మనకి పాపాలన్నీ పోతాయి అంటున్నారు. లైట్ అయ్యంగానే చీకటంతా పోతుంది. ఎంతసేపు పడుతుందండి చీకటి పోవటానికి? ఎమ్మటే పోతుంది. నా చేతి నిండా డస్ట్ అక్కడ పంపు దగ్గర పెట్టా, అంతే డస్ట్ అంతా పోయింది. అట్లాగే ఇక్కడ ఈ 10 పాత్రలు ఏం చెప్పారండి? నంబి పిరందమై కృష్ణ పుటక చెప్పారు. ఈ 10 పాత్ర యొక్క సారం చెప్పేశారు మన పెరియాళ్వారు. నంబి పిరందమై కృష్ణ పుటక చెప్పారు. కృష్ణుడు ఎక్కడ పుట్టారన్నారు? తిరుక్కోటియూరులో అవతరించారన్నారు. ఆ తిరుక్కోటియూరుని వర్ణించారు అత్యద్భుతంగా. ఇంతకీ ఎవరు చెప్పారండి? చెప్పిన వారు ఎవరు? విట్టుసిత్తన్ విరిత్త విష్ణు చిత్తులు చెప్పారట. ఎటువంటి విష్ణు చిత్తులండి? పెరియాళ్వారికి ప్రేమ విష్ణు చిత్తులంటే. విష్ణు చిత్తులకి ప్రేమ పెరియాళ్వారంటే. విష్ణు చిత్తులకి ఎవరంటే ప్రేమ? వడపత్ర సాయి అంటే. వడపత్ర సాయికి ఎవరంటే ప్రేమ? విష్ణు చిత్తులంటే. ఇద్దరికి యొక్క ప్రేమ అన్యోన్యం. ఇంకేంటండి? విష్ణు చిత్తులు వేద పారంగతర్. విష్ణు చిత్తులు అంటే వేదాన్ని అద్భుతంగా అభ్యసించిన వారట. ఇంతకీ మనకేంటి లాభం అండి? తిరుక్కోటిని చెప్పారా? విష్ణు చిత్తుల యొక్క వైభవం చెప్పారా? మనకేంటంటే లాభం? ఈ పాత్రను సేవిస్తే ఫలశ్రుతి మళ్ళా జన్మ ఉండదండి అంటూ అద్భుతంగా ఫలశ్రుతిని కటాక్షించారు. స్వామిని పొందడానికి అనేకమైనటువంటి పాపాలు అవన్నీ పోతాయట, పాపాలు వెళ్ళిపోతాయట. అవతార స్థితి చెప్పారు ఇక్కడ. కన్నని యొక్క పుటక చెప్పారు. తిరుక్కోటిలో పుట్టారు అన్నారు. ఇంకెవరన్నారు? సెల్వనంబీకర్ అవతరించారు కాబట్టి ఇక్కడ చెప్పారు. ఈ కన్నని చూసిన తర్వాత కన్నని యొక్క అవతరించగానే ఇక్కడ వాళ్ళందరూ ఎట్లా ఉత్సవం చేసుకున్నారు? ఆడారు, పాడారు, నృత్యం చేశారు, పాలు దానం చేశారు, పెరుగు దానం చేశారు, నెయ్యి దానం చేశారు, మా కృష్ణయ్య క్షేమంగా ఉండాలని. ఇంకా అన్నీ అక్కడ పైన జయ తోరణాలు కట్టారు అన్నారు. నిగమత్తిల్ ఇత్తిరుముడి కత్తార్కు ఫలం చల్లితరై కట్టుగిరార్ పచ్చాంబాటు చెన్నలాల్ நிறைந்திருக்கிற வயல்களாலே சூழக்கட்ட திருக்கோட்டியூர்லே அசாதாரண விக விசிஷ்நாயகுன நிச்சயவாசம் பண்ணுகிற நாராயண శబ్దవాచనాయ్ కళ్యాణ గుణపూర్ణనానవం తిరువవతరిత ప్రకారత్తై. తిరుక్కోటియూరులో ఉన్న పెరుమాళ పేరేంటి? ఊరగ మెల్లనయ్య. ఆ స్వామి ఆ తిరుక్కోటియూరిని వర్ణించారు. మిన్న నూలిచ్చాది பட்டர் பிரானாகையாலே விளங்கானின்ன திருயஜ்ஞோபவீதத்தை உடையதாய் சர்வவியாபகரான சர்வேஸ்வரனைத்தும் திருவுளத்திலே வைத்துக் கொண்டிருக்கையாலே విష్ణు చిత్తరు ఎన్నం తిరునామత్తు ఉడరాన పెరియాళ్వార్. విష్ణు చిత్తులు అంటే అర్థం ఏంటండి? పరమాత్మని తమ మనసులో ఉంచుకున్నారు. ఉన్నాడని నేను నా మనసులో ఉన్నాడు, కానీ నా మనసులో ఉన్నాడని నేను భావించలా. చిన్న ఐతిహ్యం చెప్పుకుందాం. పరాశర భట్టర్ వారు కాలక్షేపం చెప్పేటప్పుడు 10 ఏళ్ళకి 10 ఉంగరాలు ఉన్నాయట. అడిగారట అక్కడున్న భాగవతులు, వైరాగ్యం గురించి చెప్తున్నారు, మరి మీ 10 ఏళ్ళకి 10 ఉంగరాలు ఎందుకు ధరించారండి అని. వారన్నట్టు ఇది కోయిలాళ్వార్, లోపల పెరుమాళ్ళు ఉన్నారు. పెరుమాళ్ళు లోపల ఏం చేస్తుంటే ఇప్పుడు కోయిలాళ్వార్ అక్కడ దేవుడి మందిరం ఉంది. ఆ కోయిలాళ్వారు కూడా మనం అలంకారం చేస్తాం, మామిడి తోరణాలు కడతాం, లోపల పెరుమాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది కోయిలాళ్వార్. ఈ శరీరం అనే కోయిలాళ్వార్, ఈ లోపల పెరుమాళ్ళు ఉన్నారు, అందుకని అలంకారం చేసుకున్నా అన్నారట. 2 పదాలు మనకు గుర్తుంచుకోవాలి. మదీయత్వాకార చార్జం, తదీయత్వాకార ఉపాధేయతం. నా కోసం అనుకుంటే వదలదగింది, పరమాత్మ కోసం అంటే స్వీకరించదగింది. మనం చక్కగా అలంకారం చేసుకోవాలి. మన మనసులో పెరుమాళ్ళు ఉన్నారు కాబట్టి నా కోసం అలంకారం చేసుకోకూడదు, పరమాత్మ కోసమని అలంకారం చేసుకోవాలి. మన యశోద చక్కగా పట్టుచీర కట్టుకునేదట. ఎందుకని? కృష్ణుడు వచ్చి చక్కగా మట్టిలో ఆడేసి
గాఢాలింగనం చేసుకునేవాట. ఆ మట్టంతా పట్టుచీరకి ఎక్కేదట. అమ్మ పట్టుచీర కట్టుకున్నావా అనేవాట. పట్టుచీర కట్టుకుని మట్టిలో పొరలాడి అమ్మను కౌగిలించుకునేవాడట. ఎందుకుని పట్టుచీర? మా కన్నను గాఢాలింగనం చేసుకున్న చీర కాబట్టి. అట్లాగా స్వామి కోసం అన్నీ అనుకోవాలి. కొంత చూడండి, ఏదన్నా పోట్లాడు జరిగితే ఇంటో భోజనం మానేస్తారు. భోజనం మానకూడదు, మన లోపల పెరుమాళ్ళు ఉన్నారు కాబట్టి. ఆ భావనతో చక్కగా చేసుకోవచ్చు మాట. అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నారు, అటువంటి పట్టర విరాన్ విష్ణుచిత్తులు తమ మనసులో పెరుమాళ్ళు ఉన్నారని భావించారు. భావించడం కాదు, వారు ఆ పెరుమాళ్ళకి సరే సందర్భోచితంగా కొంచెం చిన్న ఐతిహ్యం చెప్పుకుందాం. ఈ అంబార్లు ప్రసాదం తీసుకున్నారు. ప్రసాదం చూడగానే అయ్యో నేను పచ్చిమిరపకాయ వచ్చిందే, కారం పుట్టిందే అనుకుంటా. మా పెరుమాళ ఎక్కడ కారం పుట్టిందో అనుకున్నారట. ప్రసాదాన్ని స్వీకరించి లోపల అంతర్యామిగా ఉన్న పెరుమాళకి ఎంత కారం పుట్టిందో ఈ పచ్చిమిరపకాయ అనుకున్నారట. నాకు కారం పుట్టిందని నేను అనుకుంటా, ఎంబార్లు అట్లా అనుకోలే. నా మనసులో ఉన్న పెరుమాళకి ఎక్కడ కారం పుట్టిందో అనుకున్నారట. ఆ అంతర్యామిత్వం ఎందుకు ప్రేమ. అట్లాగే పెరుమాళ్ళు అంతర్యామిగా ఉన్న దాన్ని తలుచుకుని ప్రవర్తించారు మన విష్ణు చిత్తులు. విష్ణు చిత్తులు అంటే మనసులో ఉన్నారు విష్ణువు. అటువంటి సర్వవ్యాపకన సర్వేశ్వరం తిరువుల వైద్య కొనుడు కయ్యాలి విష్ణు చిత్రులైన తిరునామతి విడరాని పెరియాళ్వార్. విష్ణు చిత్తులు అన్న పెరియాళ్వార్లు తిరు అవతరిత కాలం ఏం చెప్పారండి ఇంతగా ఈ పదికంలో? తిరు అవతరిత కాలத்தில் ఉపలాలనాథుల కూడా విస్తరైన అరులు చేయదా. ఆ కృష్ణుడు అవతరించినప్పుడు ఏమేమి సంబరం జరిగిందో, ఎంత అద్భుతంగా జరిగిందో. రేపలలో వాళ్ళు 5 లక్షల మంది ఆనందపడని వాళ్ళు ఎవరు లేరు. పాటలు పాడారు, వాయిద్యాలు వాయించారు, ఆడారు, నృత్యం చేశారు. తమ జుట్టు ఊడిపోతున్నా తెలుసుకోలే, అంత ఆనందాన్నంతా అద్భుతంగా చెప్పారు. இப்பன்னு பாடல் ரசதையாலே விசேஷ ஜனானவர்கள் எப்போதும் சொல்லும்படியான இப்பாடலை சாவிப்பிராய வல்லவர்களுக்கு భగవద్ అనుభవ విరోధియాన పాపమిల్లై. భగవంతుని పొందడానికి విరోధాలు పోతాయి. త్యాగరాజు వెళ్ళారు, స్వామి యొక్క దర్శనం కాల. తెర తీయగరాదా అన్నారు. ఏ తెర? కామక్రోధాదులనే తెర పోతే పరమాత్మ దర్శనం ఇస్తాడు. అట్లాగే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మదమోహనాలు పోతాయి అన్నారు, మాత్సర్యాలు పోతాయి అన్నారు. పెరియజీయర్ దివ్య తిరువడిగలే శరణం, పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. రేపు 2వ పదికం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం, మడవాళ మామనిగల దివ్య తిరువడిగలే శరణం.